మీద కాకుండా ఇంతకుముందు ఎప్పుడైనా మీరు కలిసారా, మాట్లాడారా, పర్సనల్ ఇంటరాక్షన్ ఏమన్నా ఉందా మనం తెలుసుకుందాం ఇంకాసేపట్లో. దాము గారు వెంటనే నువ్వే ఒక ఆత్మలా రెడీ అయ్యి వచ్చావు, ఎంత సినిమా వెంటనే ఫోన్ పెట్టేసి కూడా ఎలా ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. మొదలు పెట్టాలి అంటే బన్నివాస్ గారు కూడా లోపలికి వచ్చేస్తే మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను మళ్ళీ మీ దగ్గర చెప్పి వాసు గారు వచ్చాక చెప్పి ఇన్నిసార్లు నేను లాగ్ చేయాలనుకోవట్లేదు, దీన్ని లాగాలనుకోవట్లేదు. కాబట్టి బికాస్ గ్లిమ్స్ అప్పుడు గ్లిమ్స్ లాగే మాట్లాడితే బాగుంటుంది. సో ఎస్, ప్రభు గారు ఏమంటారు మీరు? ఇంతకీ నిజంగానే ఆత్మలు ఉన్నాయంటారా లేవంటారా? మీరు సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి, మీ సీనియారిటీలో ఎప్పుడైనా మీరు ఆత్మని కలిశారా? ఏది మైక్ ఇవ్వండి ఒకసారి. వాసు గారు వచ్చేలోపు ఒకసారి మైక్ ఇవ్వండి ప్రభు గారికి. అగో వెంటనే వచ్చాడు ప్రభు గారు. యు ఆర్ వెరీ సీనియర్ జర్నలిస్ట్, మీ సీనియారిటీలో ఎప్పుడైనా మీరు ఆత్మని కలిశారా? చాలా చాలా ఆత్మలను కలుస్తూనే ఉంటాం. కలిసిన ప్రతిదీ ప్రేతాత్మన పరమాత్మన? పరమాత్మలు కాదు, అన్ని ప్రేతాత్మలు ఎక్కువ తగులుతుంటాయి. ఓ అలాంటి మనుషుల్లో చూసిన ఆత్మలు కాకుండా వేరే వేరే ఆత్మల్ని ఎప్పుడైనా మీరు కలవడం? అలా సురేష్ కుండేటని ఆత్మ రోజు కలుస్తూనే ఉంటాం. అదో టైప్ ఆఫ్ ఆత్మ ఆయన. ఈ ఆత్మ కొత్త పేరు పెట్టాలి మనం. మీరు మీరు ప్రశ్నలు అడుగుతారు కదా, ఇవాళ మిమ్మల్ని అడిగామన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఆన్సర్ మాత్రమే చేయండి, మళ్ళీ ఎదురు ప్రశ్న వేయకండి. మీరు చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఆత్మ ఉందనేది అలా వచ్చినప్పుడు భయపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి కదా. కొంచెం కిటికీ డోర్ అలా ఓపెన్ అయినప్పుడు, రాత్రి అయినప్పుడు, చట్నీ చూసినప్పుడు, అది వెంటనే స్పందించిన వాసు గారు అది దెయ్యంగా ప్రకటిస్తున్నారు. ఆయన అనుభవం చెప్పమంటే ఆయన చెప్తారేమో చూద్దాం. ఆయన ఫోటో తీసుంటారు, మీ ఫోటోలో ఎప్పుడైనా ఆత్మ బంధించారా లేదా? ఈ సెక్షన్ అంతా అలానే, మీ కెమెరాకి ఆత్మ చిక్కిందా లేదా అని అడగాలి. ఆయనను చూస్తే ఆత్మలు అరగజం దూరంలో ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. సో ఎస్, దాము గారు మీ ప్రజెంట్స్ చేస్తున్నారు, మీరు దీనికి ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా ఆత్మని కలిశారా? కనిపించిందా మీకు ఎప్పుడైనా ఆత్మ? ఎప్పుడైనా భయపడ్డారా? పోనీ ఆత్మ ఉంది అని భయం ఎప్పుడైనా కలిగిందా మీకు? కలిగిందా? ఓ ఒక ఏజ్లో దట్ వాట్ హ్యాపెన్స్. చాలా మంది చెప్తున్నారు, కథలు చెప్తున్నప్పుడు చిన్నప్పుడు ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, కొంచెం ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో అట్లా ఫియర్ ఫ్యాక్టర్ తప్ప నేను చూడటం కలవటం అనేది జరగల. ఎప్పుడు చూడడం కలవడం అని జరగదు. కానీ ఇప్పుడు అదే కదా, మనుషుల గురించి కదా బాబు, యాక్చువల్ ఆత్మ ఇది మనుషుల గురించి కాదు, ఆత్మలు అని మనకి చెప్పిన ఆత్మల గురించి మాట్లాడుతున్నాం. వంశీ నందిపాటి గారు, మీరు ఏమన్నా పొలిమేర తర్వాత కలవడం ఏమన్నా జరిగిందా? ఆ సక్సెస్ తర్వాత ఏమన్నా కలిసారా? లేదు, ఈ సినిమా తర్వాతే నాకు ఆత్మలు ఉన్నాయని తెలిసింది. ఈ సినిమా తర్వాత ఆత్మలు ఉన్నాయని తెలిసిందా? అంతే. అసలు ఆత్మలు ఉన్నాయా అనే దానికి ఆన్సర్ ఉన్నాయా లేదా ఇది చూసిన తర్వాత అందరూ చెప్తారు. ఓ ఈ సినిమాలో మనకు అసలు ఆత్మలు ఉన్నాయా లేదా అనే ఒక క్లారిటీ వస్తుంది అని ఇప్పుడే వంశీ నందిపాటి గారు మైక్ సమక్షంగా తెలియచేయడం జరిగింది. అయితే మనం 12 తారీఖు చూడాల్సిందే ఐ థింక్. లెట్స్ సో యా, బన్నివాస్ గారు ఎక్కడున్నారండి? వచ్చేసారేమో అనుకున్నాను నేను. స్టార్ట్ నేను వస్తే ఆయన వచ్చినట్టు. ఆయన ప్రేక్షకుల ఆత్మబలం తెలుసుకొని సక్సెస్లు ఇస్తున్నారనమాట, వీళ్ళిద్దరు కాంబినేషన్గా చేరి. తారక్ గారు మీరేంటి? ఆయన బదులు నేను చెప్తాను, ఆయన పాలకొల్లులో చాలా ఆత్మలు చూశాడు ఆయన. నాకు ఇదివరకు ఒకసారి చెప్పాడు, అందుకోసం చెప్తున్నా. నేను పాలకొల్లు నుంచి వచ్చాను కాబట్టి పాలకొల్లు చాలా ఆత్మలు చూశాడు ఆయన. పాలకొల్లు ఆత్మల అయితే అక్కడ విడిగా ఉంటాయేమో నాకు తెలిసి. ఏంటి కాకినాడ ఆత్మలు, పాలకొల్లు ఆత్మలు, రాజమండ్రి ఆత్మలు ఇలా విడివిడిగా ఉంటాయి ఆత్మలు? ఉన్నాయండి ఆత్మలు. వెంకట్ గారు మీరు చూసారా? సినిమాలో చాలా చూశాను. పక్కకి ఇవ్వండి మైక్, మీరు పక్కకి ఇవ్వండి అర్జెంటుగా మైక్. అసలు తారక్ గారు ఏంటి పరిస్థితి? మీరు ఆత్మలు చూసారా లేదా? ఏం లేదు, పెద్ద పరిచయం లేదు. మరి అయితే తెల్ల చీరలో, తెల్ల డ్రెస్లో నాకు దెయ్య ప్రస్తుతానికి మీరు నన్ను ప్రేతాత్మగా కాకుండా పరమాత్మగా చూడాలని కోరుకుంటూ. సో ఏంటండి మీరు వద్దా? మీరు వైట్ షర్ట్లో వచ్చారు, పైగా ఆత్మలకి ఇష్టమైన కలర్ అది. వంశీ గారి ఫేవరెట్ కలర్ అది. నేను అంతరాత్మలు కలిసాను కానీ ఆత్మలు ఎప్పుడు కలవలేదు. అమ్మో, ఈ ఒక్క మాటతో 2 జోబుల్లో చేతులు పెట్టుకొని. ఓకే, వెనకాల రాణి ఏ రాజు ఆత్మ అయినా ఎప్పుడైనా కలవడం జరిగిందా? అంటే ఇప్పుడు మొగోళ్ళు ఆడోళ్ళు ఇద్దరు పోతున్నప్పుడు ఆత్మలు ఉంటాయిగా, ఆత్మకి జెండర్ ఉండదా? ఇదేదో చాలా పెద్ద డిబేట్లో ఉంది, ఏదో తెలియకుండా నేను కదిపాను. యా పాయింట్ యాక్చువల్లీ.
అదొక వింత జీవాత్మ. నేను ఆయనను అడిగానంటే ఇంకా ఆయన దగ్గర నుంచి వచ్చే ఆన్సర్లకి నాకు ఇంకో ప్రశ్న రాదు. సో రాణి, చూడలేదు. జెండర్ లేదట ఆత్మకి. భయపడ్డారా కానీ ఎప్పుడైనా? లేదు, ఆ ఫీలింగ్ కలగలేదు. ఆ ఫీలింగ్ కలగలేదు. అమ్మా ఇదేదో లవ్ ఫీలింగో ఏ ఫీలింగో కాదమ్మా, ఆత్మ ఆ ఫీలింగ్ కలగలేదు అంట. అంటే ఒంటరిగా ఎప్పుడు ఉండలేదు, సో అందుకని భయమే లేదు. థ్యాంక్ యూ రాణి, థ్యాంక్ యూ సో మచ్. వాసు గారు నెక్స్ట్. రాధని చెప్పు. రాధా గారు, మీ భీమవరంలో ఆత్మలు ఎలా ఉంటాయి? భయంకరంగా ఉంటాయి. నిజంగా ఉంటాయి ఆత్మలు. ఓకే. చిన్నప్పుడు మెనుగురు పురుగులని ఇలా మెరుస్తూ వెళ్తూ ఉంటాయి చీకట్లో. వాటిని చూసే మేము దెయ్యాలనుకునేవాళ్ళం, ఆత్మలు అనుకునేవాళ్ళం. మీరు చూడ్డానికి ధైర్యంగా కనిపిస్తారు కానీ చాలా భయస్తులే అనుకుంటా. భయస్థులం కాదు కానీ భయపెడుతూ ఉంటాయి కదా ఆత్మలు. ఓకే. అప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా ఉన్నాయి ఆత్మలు. ఓ ఓకే, కూల్. ఈ చివరి నుంచి ఆ చివరికి అక్కడికి వచ్చినప్పుడు మైక్ ఏం చేశారు మీరు? ఒక్కసారి ఆ చివరికి మైక్ పంపించండి. లక్ష్మి మాట్లాడుతుంది. లక్ష్మియా? ఎవరికో ఇంట్రో ఇచ్చి మరి మైక్ ఇచ్చారు. లక్ష్మి చెప్పమ్మా. ఆయన భీమవరంలో ఆత్మలు చూశారు మినుగురు పురుగుల రూపంలో. ఉన్నాయని చెప్తే కలవడానికి వెళ్ళాను కానీ కనిపించలేదు. ఎక్కడమ్మా? అడ్రస్ చెప్పలేదా? చెప్పలేదు. ఏ అడ్రస్లో ఉన్నాయని చెప్పారు? సూర్యాపేటలో. సూర్యాపేటలోనా? చాలా దూరం, ఇప్పుడు కష్టం వెళ్ళడం. మీరు? ఆత్మలు ఉన్నాయి. ఉన్నాయనా? ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే చిన్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది అనమాట. ఇది ఇంట్రెస్టింగ్ మ్యాటర్, చెప్పండి. ఇంట్రెస్టింగ్. ఇలా స్టాండప్ ఏంటి అంటే మా తాత అసలు చనిపోయిన తర్వాత అక్కడికి 11 రోజుల నాడు ఉంటుంది కదా, అందులో మధ్యలో ఒక 4th డే 5th డే అనమాట. ఆటోమేటిక్గా ఇలా నీడ పైకి ఇలా లేచింది అనమాట. లేచి ఇలా సినిమాకి పార్ట్ ఏమైనా రాస్తున్నావేంటి నువ్వు? నిజంగా ఇది రియాలిటీ. ఒపీనియన్ చెప్పమన్నాం, కథ చెప్పమనలేదు. కథ చెప్పమనలేదు కాదు, రియల్గా జరిగింది ఇది. అంటే మీరు నిజంగా అలా పైకి లేస్తే పైకి ఇలా నీడ వచ్చింది, అంటే వాస్తవంగా ఆడలేగలేదు, నీడ ఎలా వచ్చింది అంట. ఈ అబ్బాయి చాలా హారబుల్ గా ఉన్నాడు. మైక్ ఇంకోళ్ళకి ఇచ్చేయండి. ముందే నాకు భయం. మీరు రాత్రి ఉంటే మీకు కూడా కనబడుతుంది. వద్దమ్మా, నేను ప్రసాద్ ల్యాబ్లో 6 తర్వాత ఇవాళ షో చేయకూడదు అనుకుంటున్నా. నెక్స్ట్ మీరేంటండి పరిస్థితి? మీ పరిస్థితి ఏంటి? వాయిస్లో వెనుకొస్తుంది. అంటే యాక్చువల్గా చాలామందికి గోస్ట్ స్టోరీస్ చాలా ఇష్టం, కానీ ఇక్కడ బేగంపేట లైఫ్ స్టైల్ బ్యాక్ సైడ్ ఉంది అని అయితే దానిపైన సినిమా కూడా వచ్చింది. అవును, దాని మీద పెద్ద వార్తలు కూడా వచ్చాయి. ఎప్పుడైనా వెళ్ళారా, కలిసారా? అక్కడే ఉంటాను నేను. ఓకే బ్రో, మరి ఇంత దారుణంగా ఉంటారు మీరు? ఇప్పటి వరకు ఇంత కామ్గా ప్రశాంతంగా ప్రశ్నలు అడుగుతుంటే ఏమో అనుకున్నాను కానీ మామూలుగా లేదు. మీరు చెప్పండి, ఇంకెందుకు మీరు ఆలస్యం, చెప్పండి. క్వశ్చన్ మీకు తెలుసు, ఆన్సర్ చూసారండి ఆత్మని. ఆత్మని చూసారా మీరు? అవును, కనిపించిందే ఆత్మ కదా, మనతో పాటు ఎప్పుడు ఉంటుంది. రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మనల్ని మనం చూసుకున్నదే ఆత్మ. ఓకే అండి, మీ మాట వల్ల ఇంకొక 5 నిమిషాల తర్వాత వచ్చే వాసు గారు కూడా ముందు వచ్చారు. సో బన్నీవాసు గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ రాజు వెట్స్ రాంబాయిలో సూపర్ హిట్ అందుకున్న వాసు గారిని అడగలేదు మరి. వాసు గారిని అడుగుతాను, నేను స్టేజ్ మీదకి వచ్చాక అడుగుతాను. నాకు తెలుసు ఆత్మలు ఉంటాయా అని అడుగుతున్నాను. వాసు గారు, మీరు ఎప్పుడైనా చూసారా, కలిసారా? ఇందాకే మీ సంతోషం సురేష్ గారు ఏమంటున్నారంటే పాలకొల్లు ఆత్మల గురించి చాలా డిస్కస్ చేశారు నాతో అన్నారు ఆయన. అదే పెద్ద ఆత్మ పాలకొల్లు. అదే ఏ మీ కాళ్ళు ఇట్టే ఉన్నాయి కదా, పైకి కనబడతాయి అంతే, బట్ ఎప్పుడు అట్టే తిరిగి ఉంటాయండి. షూ వేసి మేనేజ్ చేశారు. ఓకే, మీరు ఎప్పుడైనా నిజంగా ఆత్మ ఉంది అని భయపడ్డం కానీ, లేకపోతే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక కథ చెప్పాడు, తన ముందు ఆత్మ ఇలా లేచిందంట. సో నేను రోజు పొద్దున్నే లెగ్గానే ఒక 5 దయ్యాలు 4 రాక్షసులతో రోజు డీల్ చేస్తాను ఉంటాను. వాళ్ళెవరు ఏంటి అని అడగట్లేదు నేను, నో కామెంట్స్. వద్దు, ఇప్పుడు స్టేట్లో పెద్ద న్యూస్ అవుతుంది అది. సో థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు ఏంటి మరి, మీరు ఆత్మ ఉందా లేదా చెప్తే మేము ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాం. చెప్పాక ఇందాక ఏంటిది ఉన్నాయి అంటే ఈ సినిమా తర్వాత తెలుస్తుంది అంతే. మీరైతే పర్సనల్ ఇంటరాక్షన్ ఎప్పుడు రావలేదు. ఇంటరాక్షన్ అంటే ఈయన ఆత్మ. అవును, ఒక్కరికొకరు నిజంగానే ఆత్మ బంధువులాగే జర్నీ సాగుతుంది అండ్ సూపర్ సక్సెస్ఫుల్గా సాగుతుంది. అయితే కాదు, అంటే పరమాత్మ ఆత్మ ఆత్మ బంధువు ఇలాంటివన్నీ అంటారుగా, అవన్నీ వేరే కదా.
ఓకే, ఈ కన్ఫ్యూజన్స్ ఇక్కడే పెట్టి, కాకపోతే వంశీ గారు ఒక మాట అన్నారు, ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఆత్మలు ఉన్నాయి అని నమ్ముతారు అని చెప్పారనమాట. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, ఈ సినిమా టైటిల్ ఏంటి అని లాంచ్ చేసుకోవడానికి ఇవాళ మనం ఇక్కడ అందరం కలుసుకోవడం జరిగింది. సో దామోదర్ ప్రసాద్ గారు ప్రెజెంట్స్, అఫ్ కోర్స్ మనం దాము గారు అని ప్రేమగా పిలుస్తాం, ఆయన ఎలా పిలిచినా పలుకుతూ ఉంటారు అనమాట. సో అమేజింగ్ పర్సన్, ఆయన ప్రజెంట్ చేస్తున్న సినిమా హెచ్విఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వెంకట్ గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. సూపర్ సక్సెస్ కాంబినేషన్, సూపర్ హిట్ కాంబినేషన్, మంచి సినిమాలు ప్రేక్షకుల వరకు చేర్చే కాంబినేషన్ అని మనం వరుసగా ఇప్పుడు లిటిల్ హార్ట్స్ని, రాజు వెడ్స్ రాంబాయిని ఆల్రెడీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు. సో ఈ కాంబినేషన్ మరొకసారి ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని రాబోతున్నారనమాట. అండ్ ఈ చిత్రంలో త్రిగుణ్, హెబ్బా పటేల్ అండ్ రాజుగా మనందరినీ పలకరించిన అఖిల్ మనందరి ముందుకి వస్తున్నారు. అండ్ శ్రీనివాస్ మన్నే అనగానే నాకు వేరే పేరు వస్తుందేమో అనుకున్నానండి, మా జర్నలిస్ట్లో ఒక ఫేమస్ మన్నే కూడా ఉన్నారు. శ్రీనివాస్ మన్నే గారు కూడా ఈ సినిమా తర్వాత సూపర్ సక్సెస్ని అందుకొని సూపర్ ఫేమస్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మంచి సినిమాలకి మ్యూజిక్ అందించే ఆర్ఆర్ ధ్రువన్ దీనికి సంగీతాన్ని అందించడం జరిగింది. మరి ఈ డీటెయిల్స్ చెప్పేశాను, మరి ఈ డీటెయిల్స్ చెప్పాను కదా, ఈ సినిమా ఎలా ఉండబోతుంది, అసలు ఈ సినిమా టైటిల్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం గ్లిమ్స్ లాంచ్ చేసుకోవాలి, దానికంటే ముందు టైటిల్ లాంచ్ చేసుకోవాలి. సో టైటిల్ లాంచ్ చేయవలసిందిగా దాము గారికి మైక్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ టైటిల్ అండ్ డేట్ అందులోనే కనిపించేస్తుందండి మనకి. సో మీరు టైటిల్ లాంచ్ అంటే మేము వేసేస్తాం. లాంచ్ ద టైటిల్ ప్లీజ్. సో టైటిల్ స్క్రీన్ మీద వేయండి. అండ్ అలాగే వంశీ నందిపాటి గారిని వేదరాజుగా స్వాగతం పలుకుతున్నాము, దాము గారిని వేదరాజుగా ఆహ్వానిస్తున్నాము. బన్నీవాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఒక్క నిమిషం అండి, ఛానల్స్ ఓకే అండి. యా ఏమైంది? ఓకే, సో వెంకట్ గారితో మొదలు పెడదాం. దాము గారు అంటే మాకు ఒక ఆర్డర్ ఉంటుందండి. యా, సో ధ్రువన్ విల్ స్పీక్ ఫస్ట్. Okay, so RR Dhruvan will speak first.
అందరికీ నమస్కారం అండి. 2025 అనేది చాలా మెమరబుల్ ఇయర్ అండి నా కెరియర్లో. అది సంగీత దర్శకుడుగా అవ్వచ్చు అండ్ అలానే రచయితగా కూడా అవ్వచ్చు, లిరిక్ రైటర్గా. ఎందుకంటే ఈ ఇయర్ వచ్చిన 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ ఓజీ, ఈ రెండిట్లో నా పాటలు ఉండడం అనేది చాలా అదృష్టం. అండ్ అలానే ఈ ఇయర్ స్టార్టింగ్లో బాపు అనే ఫిలింకి మ్యూజిక్ చేశాను అండ్ అది ఓటీటీలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీకు తెలుసు. అండ్ రీసెంట్గా వాసు గారితో మిత్రమండలి అనే ఫిలింకి చేశాను అండ్ దానికి మ్యూజిక్కి మీరందరూ ఆదరించారు. ఆ పాటల్ని కానీ ఆ మ్యూజిక్ కానీ మంచి రివ్యూస్ ఇచ్చారు. అండ్ ఎక్కడో ఒక థియేట్రికల్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్గా లేదు అనే ఒక లోటు, ఒక వెలితి ఉండిపోయింది. అండ్ నాకు తెలిసి అది ఈషా అనే సినిమాతో అది ఫుల్ఫిల్ అవుతుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ ఈషా ఈ సినిమాకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా దర్శకులు శ్రీనివాస్ రాఘవ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. అండ్ తంత్ర అనే సినిమా నేను చేసినప్పుడు నా వర్క్ నచ్చి నన్ను వెంకట్ గారికి, శ్రీనివాస్ గారికి పరిచయం చేసిన ఫ్రెండ్ తేజ గారికి థ్యాంక్ యూ. అండ్ అలానే ఈ సినిమాకి స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి టిల్ ద లాస్ట్ స్టెప్ దాకా నాతో పాటు ఈక్వల్గా నాతో పాటు ఉండి నా అసోసియేట్ కుశల్కి థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ మిగతాది వచ్చే ఈవెంట్స్లో మాట్లాడతాను. బట్ ఇందాక గీతా గారు అడిగారు, మీరు ఆత్మల్ని చూసారా, ఎప్పుడైనా ఆత్మలు ఉన్నాయని మాట్లాడారు. మీరు చూసారా? సో నేను మిత్రమండలి మూవీ చేసినప్పుడు కానీ ఈ ఫిలిం ఈషాకి వర్క్ చేస్తున్నప్పుడు కానీ స్కోర్ చేస్తున్నప్పుడు మిత్రమండలి అప్పుడు వాసు గారు ఆత్మను చూశాను, ఇక్కడేమో శ్రీనివాస్ గారు ఆత్మను చూశాను. అంటే ఏంటంటే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను నాకు ఫిలిమ్స్ అన్న వర్క్ అన్న చాలా పిచ్చి అని. సో వాళ్ళ ఆత్మలు వచ్చి నాకు ఏం చెప్పేవంటే, ఇఫ్ యు ఆర్ మ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్ అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్. అండ్ నా ఐ రిక్వెస్ట్ అఖిల్ టు స్పీక్ బికాజ్ అఖిల్ వెళ్ళాలి అర్జెంట్గా, బిజీగా ఉండాలి అఖిల్. ఐ నో ఎంత పెద్ద సక్సెస్ వచ్చిందో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ మీద ఉన్న దామోదర్ ప్రసాద్ గారికి అండ్ మా వంశీ నందిపాట అన్న అండ్ బన్నీవాస్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారికి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువుకి సార్ అండ్ మా డైరెక్టర్ శ్రీనివాస్ రాఘవ గారు. సార్ మీ గురించి నేను రెండు విషయాలు చెప్పాలి సార్. లైక్ నేను చాలా చిన్నప్పుడు ఉన్నప్పుడు, నేను 7th క్లాస్ ఉన్నప్పుడు కథా సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా థియేటర్లో అప్పుడు వెళ్ళి చూసినప్పుడు చాలా భయంగా ఉండే. అంటే అదొక కొత్త జానర్ అప్పుడు ఆ టైంలో. సో అంత చిన్నప్పుడు అలాంటి సినిమాలు చూసి అంటే గ్రో అప్ అయ్యి ఇప్పుడు ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ స్పెషల్గా చెప్పాలంటే ఈ సినిమా అంటే ఆయన స్ట్రెంగ్త్ ఇది. ఎందుకంటే ఫస్ట్ కథ సినిమా కూడా అరకులోనే షూట్ చేసినారు, ఈ సినిమా కూడా అరకులోనే షూట్ చేసాము మేజర్ పోర్షన్స్. సో మీరందరు డెఫినెట్లీ థియేటర్లో ఆ కట్టన వెనుక ఎలా అయితే చిన్న పాపే ఐ మీన్ లైక్ అది కనపడి ఎలా అయితే మనం జరకయ్యామో, డెఫినెట్లీ సినిమా చూసినప్పుడు కూడా మీరు అందరూ అలాగనే అంటే ఆ భయం అంటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొన్ననే రాజువేడ్స్ రాంబాయికి ఒక హ్యూజ్ సక్సెస్నిచ్చి మమ్మల్ని అందరినీ అంటే మా డైరెక్టర్ని కానీ మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మళ్ళీ ముందు కలిసినప్పుడు మనం మాట్లాడదాం. సో 12th డిసెంబర్ ఇది థియేటర్స్లోకి వస్తుంది. గో అండ్ వాచ్. ఎందుకు చెప్తున్నా అంటే మా రాజుబెడ్స్ రాంబాయిని రిలీజ్ చేసిన వంశీ నందిపాట అండ్ బన్నీవాస్ గారు ఈ సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇంకా నేను పెద్ద ఆన్సర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వంశీ అన్న బన్నీ అన్న ఉన్నారు దీని వెనుక. సో నో మోర్ లుకింగ్ బ్యాక్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. So thank you Akhil, thanks for coming and wish you good luck. Once again congratulations for Raju Vets Rambai. And now Ganpati గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నా. యా నీకు లేట్ అవుతుంది కాబట్టి గణపతి గారు. ఓకే, థ్యాంక్ యూ అఖిల్. అండ్ వెంకట్ గారు మాట్లాడతారు. హాయ్ అండి. ఎస్పెషల్లీ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ స్టార్ట్ అవ్వడానికి టు ఎండ్ వరకు చూసుకుంటే
ఎంటైర్ మూవీ దాంట్లో చూసుకుంటే చాలామంది కష్టపడ్డారండి. అంటే సినిమా అంటేనే చాలామందికి పిచ్చి. అదే పిచ్చితోనే ఈ సినిమాలో కూడా చాలామంది కష్టపడ్డారండి. అట్ ద సేమ్ టైం నాకు మా డైరెక్టర్ గారు అంటే బాగా ఇష్టం అండి. ఎందుకంటే అతను కథలు కానీ అతని మనస్తత్వం కానీ ఏ విధంగా చూసుకున్నా అంతకన్నా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యింది ఏంటంటే అతను హార్డ్ వర్క్ అండి. ప్రతి నిమిషం కష్టపడుతూనే ఉంటాడు. మా అందరికన్నా అంటే సినిమా అనేది అందరికీ సక్సెస్సే. దీంతో మా డైరెక్టర్ గారు మంచి సక్సెస్ రావాలని మరి కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా ఐ రిక్వెస్ట్ కథ సినిమా లైక్ నిజంగానే అండి, ఇప్పుడు తను మెన్షన్ చేస్తే అఖిల్ లైక్ ఇప్పటికే ఐ రిమెంబర్ దట్ దోస్ కొన్ని సీన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు త్రిగుణ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆ సినిమాతో. సో ఈ సినిమాలో కూడా త్రిగుణ్ని మనం చూడబోతున్నాం. సో ఈషా సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారు మాట్లాడతారు. కమ్ టు ది మిడిల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాని ప్రమోట్ చేయండి కూర్చున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. నేను మైక్ దూరంగా ఉందేమో అనుకుంటున్నాను, లోపల నుంచి వాల్యూమే తక్కువ వచ్చిందండి. ఏం లేదు సార్, అన్నీ హార్డ్ వర్క్సే. యా ఎస్, బట్ అందరూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము. బట్ అన్నిటికీ నేను నమ్మేది ఒకటే, పైన ఉన్న భగవంతుడు అన్నవాడు ఆశీర్వదించాలి, అట్ ది సేమ్ టైం ప్రకృతి కూడా అనుకూలించాలి. ఈ రెండు ఈ సినిమా కుదిరాయని మాత్రమే నేను నమ్ముతున్నాను. అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే అందరం ప్రతి సినిమాకు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. అందరూ అదే టీమ్స్ ఉంటాయి, అదే కాస్టింగ్, అందరూ అదే ఉండొచ్చు, టెక్నీషియన్స్, అదే ప్రొడ్యూసర్స్. బట్ మన చేతిలో ఏమీ ఉండదు, జస్ట్ హార్డ్ వర్క్ చేయడం వరకే మనది. అవన్నీ అనుకూలించాలి. ఆ అనుకూలించాయి ఈ సినిమాకు అన్నది మాకు షూటింగ్ మొదలైనప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే మేము లొకేషన్స్ హంట్ చేసి ఒక 2 months మొత్తము అన్నీ చూసుకొని కరెక్ట్ షూట్కి వెళ్ళే టైంకు ఒక పెద్ద తుఫాన్ వచ్చేసి ఆ లొకేషన్స్ అన్నీ వెళ్ళిపోయాయి. అక్కడికి ఆల్రెడీ యూనిట్ అంతా వెళ్ళిపోయాం అరకుకు. అసలు నెక్స్ట్ డే ఒక్కరోజే ఉంది, ఆ నెక్స్ట్ డే షూట్ చేయాల్సిన ప్లేసెస్ ఏమీ లేవు మాకు, అంత యూనిట్ మొత్తం అంతా కూడా. బట్ ఏం చేయాలో తెలియదు. ఈరోజు షూట్ జరుగుతోంది, ఇంకా రేపు షూట్ చేయాలి. మొత్తం టీం అంతా కూడా లొకేషన్స్ హంట్ చేస్తుంటారు, ఎక్కడా కావాల్సిన లొకేషన్స్ లేవు. అన్ని తుఫాన్తో, పెద్ద తుఫాను, ఆ అరకులో కొండ చర్యలు పడిపోయాయి, అంతా బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో తెలియదు. ఒకటే అనుకున్నాం, భగవంతుడు అనేవాడు ఉంటే దారి చూపిస్తాడని. లక్కీలీ మేము చేస్తున్న లొకేషన్స్ దగ్గరలోనే మాకు చాలా అద్భుతమైన లొకేషన్స్ దొరికాయి. అంటే బహుశా భగవంతుడు దానికన్నా ఇది బెటర్ అని అనిపించేట్లుగా అనుకున్నాము. అలాగే ఎవ్రీథింగ్ ఇక్కడ ఇదే కాదు, ఎవ్రీథింగ్ కూడా మేము అందరూ వెళ్తూ ఉన్నాము. అలా ప్రకృతి అనుకూలించింది, భగవంతుడు అనుకూలించాడు. అదొకటే నేను నమ్ముతున్నాను. అందుకే ఈ సినిమాకు నా ఫ్రెండ్ వెంకట్ అయినట్టు ఈ టీం అయినా, అలాగే దామోదర్ ప్రసాద్ వెనకలు ఉండడం అనేది నాకు, ఎందుకంటే ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే, నాకు ఒక బ్రదర్ లాగా ఆయన, దాదాపు 10-15 years. వీళ్ళందరూ ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యారు, ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం లాస్ట్లో చూడండి, ఈ సినిమా ఎలా ప్రమోషన్లు ఏంటి అనుకున్న టైంలో మీకు తెలుసు, బన్నీ వాసు గారి గురించో వంశీ గారి గురించో చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడు వాళ్ళను కూడా తీసుకొచ్చి కలిపాడు. అదొక్కటే మేము అనుకుంటున్నాం, ఈ సినిమా డెఫినెట్గా ఒక పెద్ద హిట్ అవుతుందని. మా మీద నమ్మకం కానీ భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం ఉంది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆత్మల మీదే ఇప్పుడు కథ చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత ఆత్మలు ఉన్నాయని నమ్మేస్తామని వంశీ గారు చెప్పారు. ఇప్పుడు ముందే లేవని కట్టెన్ ఓపెన్ చేస్తారు. అంటే ఆత్మలు ఉన్నాయా లేదన్నది మన సృష్టి పుట్టినప్పటి నుంచి డిబేట్ ఉందండి. అందుకే దీంట్లో కూడా ఒక ప్రశ్న ఉంది, ఆత్మలు అన్నది మూఢనమ్మకము, ఇవన్నీ మూఢనమ్మకాలు అనేసి ఒక డిబేట్ ఉంది దీనిపైన. బట్ అక్కడే ఒక సమాధానం కూడా చెప్తాం. ఎందుకంటే మనకు ఏదైనా జరగనంత వరకు అది మూఢనమ్మకమే. అది మనకు ఏదైనా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయిందంటే అదే నమ్మకంగా మారుతుంది. కాబట్టి ఈ సృష్టిలో ఈ డిబేట్ ఎప్పుడూ ఉంటుంది. ఇది జస్ట్ పర్సెప్షన్, ఉందా లేదా అన్నది అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా అనుభవించారా అండి? నేను బిలీవ్ చేస్తున్నానండి. ఎందుకంటే అది ఉందని బిలీవ్ చేస్తాను. 100% కృష్ణుడు చెప్పాడు. ఇందులో కూడా ఒక కొటేషన్ ఉంటుంది, హ్యూమన్ సోల్ ఈజ్ ఇమ్మోర్టల్, ఇన్ఫినిట్, ఒమ్నిషియంట్ అండ్ డస్ నాట్ డై విత్ ద డెత్ ఆఫ్ ది బాడీ అని స్వామి వివేకానంద చెప్పారు అన్నమాట. అంటే అంత పెద్ద మేధావులే దాన్ని చెప్పిన తర్వాత, అలాగే ఆత్మ నశించనిదని శ్రీకృష్ణుడు చెప్పారు. మనం ఎవరం దాని గురించి చెప్పడానికి ఉన్నాయా లేదా అనేది, అంతే. దట్స్ ఆల్. ఇంకా నన్ను వేరే ప్రశ్న అడగకుండా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విష్ యూ గుడ్ లక్. నా వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఆత్మలు ఉన్నాయా ఇవన్నీ పక్కన పెడితే నాకు భయం అయితే ఉంది. అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ సినిమా మిక్సింగ్ థియేటర్లు ఊరికే కాపీ చూసుకుందామని నేను వాసన్ అలా వెళ్ళాం. ఆయన నాకు హ్యాండ్ ఇచ్చేసి నువ్వు చూసేసే అబ్బాయి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ రోజు శ్రీనివాస్ గారు ఒకళ్ళే ఉన్నారు. అది అయిపోయింది, మూవీ అయిపోయింది. మూవీ అయిపోయాక నేను బయటకు వచ్చా, శ్రీనివాస్ గారు కూడా ఎగ్జిట్. నేను కారు ఎక్కాను. కారు ఎక్కి కొంచెం అలా ముందుకు వెళ్తుంటే ఒక్కసారి వెనక్కి అలా చూసుకున్నాను కారులో. నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా.
2 అద్దాలు దింపు అక్కడి నుంచి జూబ్లీస్ వరకు ఆ 2 అద్దాలు దింపుకొని వచ్చి ఏసీ కూడా ఆఫ్ చేసేసి, సో సినిమా చూసి అయితే భయపడ్డా. ఇందాక గీత గారు చెప్పినట్టు నవ్విచ్చాం, ఏడిపించాం. ఇప్పుడు ఖచ్చితంగా భయపెట్టబోతున్నాం డిసెంబర్ 12వ తారీఖున. కమ్ బ్లెస్సెస్ అండ్ అందరూ ఖచ్చితంగా భయపడే బయటకు వెళ్తారు. అండ్ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన దామోదర్ గారికి, వెంకట్ గారికి, గణపతి గారికి అండ్ శ్రీనివాస్ గారు, ఎస్పెషల్లీ ఆయన 1 మ్యాన్ షో నేను చూస్తున్నాను. లైక్ ఏ టెక్నీషియన్ గురించి మాట్లాడుతున్నా ఫస్ట్ ఆయన ముందు వచ్చి ఈ క్రాఫ్ట్ నేనే చూస్తాను సార్, నేనే ముందు తీసుకెళ్తాను, మొత్తం ఆయనే లీడ్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు ధ్రువన్ అండ్ కుశాల్, ఆర్ఆర్ చితకొట్టేశారు. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. భయపెట్టే పంపిస్తాం డిసెంబర్ 12వ తారీఖు లాకెట్. థ్యాంక్ యూ. అండ్ వాసన దీని గురించి సపరేట్గా చెప్పను, నేను ఆత్మ అంతరాత్మ కాబట్టి స్పెషల్ మెన్షన్స్ ఏమి ఉండవు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. దాము గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇదే స్టేజ్ మీద చాలా ఫంక్షన్లకు వస్తుంటాం. మళ్ళీ ఇది నాకు సంబంధించిన ఫంక్షన్ అయ్యేసరికి కొంచెం మళ్ళీ ఏదో ఫస్ట్ టైం సినిమా తీసినట్టు ఫీల్ అవుతుంటాం ఇది. బట్ ఎనీవేస్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు అందరూ కూడా నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఆల్ ఆఫ్ దెమ్. అన్ని ఫంక్షన్లు చూసినా ఈ ఫంక్షన్లో చూడటం అనేది కొంచెం నాకు డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆల్ ఆఫ్ యువర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ సినిమా ఈషా అనేది నాకు శ్రీనివాస్ ఆల్మోస్ట్ 15 years నుంచి ట్రావెల్ మాది. చాలా కథలు డిస్కస్ చేసాం, చాలా సినిమా చేసినా చేయకపోయినా వేరే సినిమాల కథలు డిస్కస్ చేసినా నాకు సంబంధించిన వేరే సినిమాల కథలు డిస్కస్ చేసిన 15 years ట్రావెల్. చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. బట్ రేర్లీ విల్ ఫైండ్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ప్యాషన్ అనే దానికి నిదర్శనం అంటారు. ప్యాషన్ ఈ మధ్య చాలామంది ఫ్యాషన్గా వాడుతుంటారు వర్డ్, చాలా ఈజీ టు యూజ్. బట్ ద యాక్చువల్ ప్యాషన్ అండ్ పేషెన్స్, మన ఇండస్ట్రీలో కావాల్సిన 2 పేషెన్స్. అన్నీ ఓవర్ నైట్లో అవ్వవు. కొంతమందికి ఓవర్ నైట్ ఏదో ఒకరికో ఇద్దరికి అవుతుంది, అందరికీ అవుతుంది అనుకుంటారు. బట్ పేషెన్స్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అది పుష్కలంగా ఉన్న మనిషి శ్రీనివాస్, అండ్ టాలెంటెడ్ టు 24 క్రాఫ్ట్స్లో కూడా ఏది కావాలి అనే క్లారిటీ ఉన్న మనిషి. దట్స్ ద రీజన్ ఈజ్ బీన్ విత్ మీ అండ్ చాలా క్లోజ్గా చూశాను అతని వర్క్ని. నేను ఈ సినిమాకి సపోర్ట్ చేయడం కూడా కారణం అది. ఫస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. తన ద్వారానే నాకు వెంకట్ కానీ గణపతి గారు కానీ వీళ్ళందరూ పరిచయాలు. సో ఇకపోతే వాసు అండ్ వంశీ నాకు జూనియర్స్ అయినా దే ఆర్ లైక్ మై యంగర్ బ్రదర్స్ మాట, ఇంక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. నేను అనుకునేవాడిని చిన్న సినిమాలకి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి అంటే రాను. గత 10 ఏళ్ల నుంచి మార్పులు వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నేను అనుకునేవాడిని యాక్చువల్గా ఇదేమన్నా అంతకుముందు మాకు లక్ష్మీ ఫిల్మ్స్ ఉండేది కదా, ఆ కోవలో మళ్ళీ రీఓపెన్ చేద్దామా, ఓన్లీ సర్టన్ బడ్జెట్ సినిమాలకు మట్టుకు ఏమైనా ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామా అనుకుని 2 years ఆలోచించిన తర్వాత ఇట్ డింట్ గో త్రూ, ఐ కుడెంట్ టేక్ ఇట్ ఆఫ్. బట్ వీళ్ళిద్దరు జర్నీ చూసి వీళ్ళిద్దరు స్టార్ట్ చేసినాక దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ థాట్ ఆఫ్ అండ్ దే హ్యావ్ డన్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే వాసు, దట్స్ నాట్ ఈజీ జాబ్ వాట్ యూ గైజ్ ఆర్ డూయింగ్. మోర్ దెన్ మనీ, ఇట్ ఈస్ అ హోప్ విచ్ యూ ఆర్ గివింగ్ స్మాల్ ప్రొడ్యూసర్స్, ఏ ప్లాట్ఫామ్ విచ్ యూ ఆర్ గివింగ్. ఎందుకంటే కొత్త టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దిస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ చాలా అవసరం. సినిమా తీయటం, డబ్బు ఉంటే సినిమా తీస్తారు, షూటింగ్ చేస్తాం, ఫినిష్ చేస్తాం. దాని తర్వాత ఈ మధ్యకాలంలో దాన్ని ప్రమోట్ చేయటం కానీ థియేటర్ల వరకు తీసుకెళ్ళటం కానీ గగనం అయిపోయింది. అండ్ ఇట్స్ నాట్ ఈజీ జాబ్. చాలా ఈజీ డబ్బు ఉంటే అయిపోతున్న జాబ్ కాదు ఇది. సో అట్లాంటి స్పేస్ వీళ్ళిద్దరు మొదలుపెట్టి మేము ఉన్నాం, విల్ టేక్ కేర్ ఆఫ్ దట్, ఆ బర్డెన్ మేము మోస్తాం అన్నప్పుడు ఐ రియలీ వెరీ హ్యాపీ. వాళ్ళ సక్సెస్ చూశాను. అండ్ ఈ సినిమా కూడా ఐ వాంటెడ్ దెమ్ టు డూ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ ఇట్ అప్ బోత్ ఆఫ్ యూ. అండ్ వీళ్ళ సక్సెస్ ఈ సినిమా కూడా అట్లా కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ మిగతా విషయాలు ఐ థింక్ వీ హ్యావ్ మెనీ అదర్ ఒకేషన్స్ విల్ టాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ తల్లి. ఆత్మలో సార్, ఆత్మలో దానికి ఆన్సర్ తను ఈ సీను ఇచ్చాడు. బట్ యూ బిలీవ్ ఇన్ దట్, లైక్ ఉన్నాయి అని వేర్ దేర్ ఇస్ గుడ్ దేర్ ఇస్ also there, yeah, where there is positiveness there is negativeness, right? True. That itself is an answer for most of the stuff. Yeah. Right? Thanks. Thank you so much. So this like VV combination anala sir,
వంశీ అండ్ వాసు గారి కాంబినేషన్ని విక్టరీ కాంబినేషన్ అనాలా సార్? ఎలా అన్నా యా వంశీ గారు వాంట్స్ టు ఓ యాడ్ 2 సంథింగ్. మంత్రాలు చెప్దాం అనుకుని మర్చిపోయా. అయ్యో ఓకే. అంటే చెప్తే కొంచెం భయం తగ్గుద్ది కదా, థియేటర్ అంతా దద్దరిల్లిపోవాలి మంత్రాలతో. ఒకటేంటంటే భయం వేసినప్పుడు జై సాయిరామ్, సాయిరామ్ 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 అనుకోండి. 2 జై బాలయ్య అనండి. ఈ 2 అంటే భయం తగ్గుద్ది కాబట్టి ఇక్కడ నుంచి అఖండ తాండవం తర్వాత మా దగ్గర కూడా వచ్చి జై బాలయ్య అని గట్టిగా అరిచి భయాన్ని పోగొట్టుకోండి. థ్యాంక్ యూ. వా ఎంత కమర్షియల్ మంత్రాలు చెప్పారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ బనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సినిమాకి ఎదురెదురు ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి అండ్ డెఫినెట్గా మళ్ళీ మనం అందరం చాలాసార్లు కలుస్తాం కాబట్టి టుడే ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ స్వీట్ అండ్ షార్ట్. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ద దామోదర్ గారు మా మీద అంత నమ్మకం ఉంచి మీరిద్దరు అయితే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తారయ్యా అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి ఈ సినిమా చూపించి ఈ సినిమాని మా చేతుల్లో పెట్టారు. డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని 100% జనాల్లోకి తీసుకెళ్ళడానికి మా ఎంతైతే మేము కృషి పెట్టాలో అంతా కూడా పెడతాము. ఒకటి టైం అయితే చాలా షార్ట్ టైం ఉంది, బట్ ఇంత షార్ట్ టైంలో హౌ బెస్ట్ వీ కెన్ డూ అది డెఫినెట్గా చేస్తాము. అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న వెంకట్ గారికి వీళ్ళందరికీ కూడా ఇది మంచి సినిమా అవ్వాలి, అలాగే మా డైరెక్టర్ గారు కూడా చాలా మంచి సినిమా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను ఒక్క 3 మాటలే మాట్లాడగలను. జనరల్గా నాకు ఈ దెయ్యాలు ఆత్మలు ఇవన్నీ అంటే పెద్ద ఎక్కువ తీసుకోను, పెద్ద భయం కూడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడన్నా ఏదైనా హాంటింగ్ ప్లేస్ ఉందంటే వెళ్ళి ప్రత్యేకంగా చూసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, ఏముంటుంది అక్కడ ఎట్లాగా ఉంటుందని. అయితే ఏంటంటే ఈ సినిమా ఇట్లాగా స్కేరీ సినిమా అని చెప్పినప్పుడు మనకి స్కేర్ ఏముంటుంది అని చెప్పి నేను కూర్చున్నాను. ఎందుకంటే ఒక హర్రర్ సినిమా తయారు చేసేటప్పుడు అది ఎట్లా తయారవుతుంది, లేదా ఒక దెయ్యం మేకప్ అంటే ఎట్లా వేస్తారు, ఇవన్నీ చూసేసి ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు సినిమా చూసేటప్పుడు దెయ్యం సినిమా చూసేటప్పుడు పెద్ద భయం ఉంటుంది. ఎందుకంటే వీ నో దట్ హౌ ద ప్రాసెస్ వెళ్తుంది అని. అట్లాంటి నేను 4 సార్లు థియేటర్లో ఉలుక్కుపడ్డాను. అంటే అర్థం చేసుకోండి, అంటే నాకు ఒక షార్ట్ ల్యాగ్ ఇస్తున్నప్పుడు తెలుసు అక్కడ ఏదో వస్తుందని చెప్పి. అట్లాగా నేను అప్పుడు ఏదో డైరెక్టర్ ఏదో నాకు జరికిస్తాడని చెప్పి ప్రిపేర్ అయిన నేను కూడా 4 సార్లు జరుకుతున్నాను సినిమాలో. అంటే ద వే డైరెక్టర్ అక్కడ ఏ ఎఫెక్ట్ ఇస్తే నాలాంటి ఆడియన్ కూడా ఒక్కసారి కుర్చీలో ఇలా లెగ్స్ పడతాడో అట్లాంటి ఎఫెక్ట్ అయితే చాలా బాగా తీసుకొచ్చారు. ఇక్కడ భయం వస్తుందని తెలుసు మీకు, మీరు గట్టిగా భయపడతారు కూడా, తెలిసి కూడా భయపడే సినిమా ఇది ఈషా అనేది. అది చాలా రేర్. ఎడిటింగ్ మీద సౌండ్ మీద గ్రిప్ ఉంటేనే అది వస్తుంది. అంత బాగా డైరెక్టర్ గారు ఈ సినిమాలో ఎగ్జిక్యూట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదో ఓకే బాగా భయపెడుతున్నారు అనుకున్నాను. లాస్ట్ 15 నిమిషాలు ఆఫ్ ద సినిమా అయితే వండర్ అండి. ఇది సినిమా వండర్ అంటే ఐ మీన్ ఒక చిన్న సినిమాల్లో అంత మంచి కథ, అంత మంచి ఏమంటారు దాన్ని, ఒక హర్రర్ సినిమాలు ఏంటంటే అంత భావోద్వేగం మనకి కలగదు జనరల్గా. బట్ డైరెక్టర్ గారు లాస్ట్ 15 మినిట్స్లో మోర్ దెన్ స్కేరీ, మోర్ దెన్ ఎఫెక్ట్స్ కన్నా కూడా ఒక బ్యూటిఫుల్ ఒక మెసేజ్ కానీ ఒక బ్యూటిఫుల్ కథని ఆ లాస్ట్ 15 మినిట్స్లో చెప్పడం జరిగింది. అప్పుడు వరకు భయపడిన మీరు లాస్ట్ 15 మినిట్స్ అయితే మాత్రం కళ్ళంట నీళ్ళు పట్టుకుని బయటకు వస్తారు. అంత మంచి సినిమా ఇది. నేను ఈ లాస్ట్ 5 మంత్స్లో అయితే లాస్ట్ 1 ఇయర్లో అయితే నేను నియర్లీ 60-70 చిన్న సినిమాలు చూశాను. ఆల్మోస్ట్ రోజు ఒక చిన్న సినిమాలు చూస్తూనే ఉన్నాను. అది మంచిదైనా చెడ్డదైనా కొంచెం రీజనబుల్గా క్వాలిటీ బాగుంటే చూస్తూనే వస్తున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నాయి, నేను కానీ వంశీ కానీ ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసుకున్నాయి 4 సినిమాలు. 4 సినిమాల్లో ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇది 3వ సినిమా. ఇంకొక సినిమా ఉంది, అది తొందరలోనే రివీల్ చేస్తాము. డెఫినెట్గా మా నమ్మకం అయితే ఈ సినిమా ఒమ్మవుదని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే సినిమా అయితే బాగుంది. మీ అందరికీ తెలుసు మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దాని అక్కడ ఉన్న స్వభావం, అక్కడ ఉన్న లక్ ఇవన్నిటి మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. 100% మంచి సినిమాని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ డబ్బులు అయితే వేస్ట్ కావు. 100% మీకు ఎక్కువ ప్రైస్లు కానీ ఇవి పెట్టకుండా చాలా మీకు రీజనబుల్ ప్రైస్లకే ఈ సినిమా కూడా అందించేటట్లు చూస్తాము. అండ్ రండి, భయపడండి, ఎంజాయ్ చేయండి. December 12th డెఫినెట్గా అయితే కొంచెం హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు అయితే థియేటర్కి రావద్దు. వచ్చి తర్వాత ఏదన్నా అయితే మమ్మల్ని అడగద్దు, ముందే చెప్తున్నాం. హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు అయితే మాత్రం దయించి ఈ సినిమాకి రావద్దు, బికాస్ డెఫినెట్గా మీరు ఇబ్బంది పడతారు. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఫర్దర్గా ఉంది కాబట్టి అందరి గురించి కూడా మళ్ళీ ఆ స్టేజ్ మీద మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. లైక్ ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అందుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఫర్ Q&A సెషన్ రిక్వెస్ట్ చేసి తీసుకున్నారా స్టేజ్ మీదకి? గణపతి గారు విల్ సిట్ డౌన్ అండి. సో రిమైనింగ్ ధ్రువన్ అండ్ వంశీ గారు, బనివాస్ గారు అండ్
ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఉంటే స్టార్. యా, మీరు సినిమాకి తగ్గట్టు డ్రెస్సులు వేసుకుంటారు కదా, ఓ ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమాకి వేసుకుంటారు కదా, మరి ఈ సినిమాకి ఏ డ్రెస్ వేసుకోవాలి మీరు? వైట్ వేసుకున్నా అందుకనే. వైట్ కాదు, దెయ్యం డ్రెస్. నెక్స్ట్ దాంట్లో అది అయిందండి మీతో. ఆల్మోస్ట్ నేను కొంచెం మేకప్ కూడా వేసుకుని రాలేదు ఇవాళ. నెక్స్ట్ మిమ్మల్ని వెరైటీగా తెప్పిందాం అయితే స్టేజ్ మీదకి. ఇదేదో వంపర్లా ఉంది, రియాలిటీ బయటకు వచ్చేలా ఉంది ఆ టైంలో. సో ఓకే, విల్ స్టార్ట్ అవర్ Q&A సెషన్ అండి. వాసు గారు. ఎస్ సార్. వాసు గారు, సినిమాలు తీయడం కంటే ఇదే బాగున్నట్టుంది. ఇది ఇలాగే బాగున్నట్టుంది. అవునండి, సినిమా తీయాలి అంటే చాలా కష్టపడాలి. ఇది ఏంటంటే చూసి బాగుంది బాగాలేదు అనుకుని డబ్బులు పెట్టేసాము. అదే అండి, అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది న్యూ మోడల్, అండ్ ఈ న్యూ మోడల్ చాలామందికి ఉపయోగపడుతుంది కూడా. సో 2 ఉన్నాయి దీంట్లో నాకు. 1 సాటిస్ఫాక్షన్ ఉంది, 2 మనీ ఉంది, 3 హెల్పింగ్ కూడా ఉంది. ఏమో మిమ్మల్ని చూసి ఎవరన్నా చేతులు కాల్చుకుంటారేమో అని భయం వేస్తుంది. మేము ఛాన్స్ ఈ మోడల్ బాగుందని చెప్పి మీరే కొనేస్తారండి. అలాగని కాదండి, ఇది ఈ మోడల్ క్లిక్ అయితే చాలా చిన్న సినిమాలకి హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం అది ఏదైతే ఇప్పుడు ఇది కూడా మేము కూడా దేవుళ్ళం కాదండి. 100% సినిమా బాగుందనే వరకు చెప్పగలం. బట్ ఆ సినిమా జనాల్లోకి వెళ్ళి రెవెన్యూ చేయడం అనేది అది లక్ కానీ అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ కానీ చాలా కలిసి రావాలి అంతే. వాసు గారు ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ చేశారు ఇలాగా. ఫస్ట్ లిటిల్ హార్ట్స్ కామెడీ అంటే యూనివర్సల్ జోనర్. ఇంకా మొన్న వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ కూడా డ్రామా సినిమాలు ఈ మధ్యన చూస్తున్నారు బాగా. ఈ ఓటీటీలో అయ్యే బాగా అలవాటయ్యి చిన్న సినిమాలైనా డ్రామా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. హర్రర్ ఎప్పుడూ కూడా ఒక స్మాల్ సబ్సెట్ ఆఫ్ ఆడియన్స్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటారు. మీ ఇప్పుడు దాకా జర్నీ చూస్తే మీరు చేసిన సినిమాల్లో కూడా అటెంప్ట్ చేయని జోనర్ ఇది. సో ఏంటి దీని మీద కాన్ఫిడెన్స్? అంటే వన్ థింగ్ అండి, అంటే ఫస్ట్ టైం యూనివర్సల్ అపీల్ లేకుండా చేస్తున్న సినిమా. అంటే ఈ సినిమా ఎండింగ్ మాత్రం యూనివర్సల్ అపీల్ ఉంది. అంటే ఇప్పుడు ఒక జనరల్లీ ఏంటంటే ఒక ఇట్లాంటి సినిమాల్లో ఏంటంటే మెయిన్ అంతా కూడా ఆ భయపెడతాం మీదో, లేదంటే ఒక చిన్న థ్రిల్లర్ మీదో, లేదంటే చిన్న ఒక గోస్ట్ బ్యాక్గ్రౌండ్ మీదో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా దీని లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిలింలో చాలా మంచి గ్రిప్పింగ్ స్టోరీ కూడా పట్టుకెళ్ళారు. సో లెగిసినప్పటికి ఏంటంటే ఇదేదో ఒక స్కేరీ సినిమా కింద కాకుండా ఒక మంచి సినిమా అనుభూతి అయితే మాత్రం 100% వస్తుంది. అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది ప్రమోషన్స్, మరి సరిపోతుంది ఆ టైము? ఛాలెంజ్. బట్ మా నమ్మకం అంతా కూడా మిస్టర్ వంశీ కృష్ణారెడ్డి బాగా ఏమంటారు మిమ్మల్ని ఆయన్ని గట్టిగా పట్టుకుని వెళ్తాడు కాబట్టి. ఇప్పుడు భూత వైద్యుడిలాగా ఆయన దెయ్యాలు ఉన్నాయని చెప్పి నిరూపించడానికి ట్రై చేస్తాడు ఈ వారం. అది ఈ రోజు నుంచి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అందరి ఇంటికి వెళ్ళి ఒక దెయ్యం స్టిక్కర్ అంటించి అయితే వస్తాడు. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ అండి. వాసు గారు, బండ్ల గణేష్ అప్పుడు అన్నాడు అల్లు అరవింద్ గారిని లాస్ట్లో వచ్చి మీరు ఇచ్చేస్తారని. ఇప్పుడు మీ ఇద్దరు కూడా అట్లానే అనిపిస్తోంది. అందరూ వాళ్ళు కష్టపడుతున్నారు, చివరిలో మీరు వచ్చి. అది గణేష్ గారు అన్నారు కానీ మేము ఎవరు యాక్సెప్ట్ చేయలేదండి. కానీ మీ ఇద్దరు కూడా ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ వేరే వాళ్ళు తీసి కష్టపడ్డారు. రాజుబాయ్ రామదాస్, అదే రాజు వెడ్స్ రాంబాయ్ కూడా వాళ్ళు కష్టపడ్డారు, తీశారు. చివరిలో మీరు వచ్చి దాన్ని బాగా డబ్బులు చేసుకున్నారు. అంటే ఏం కాలర్ కూడా నలగకుండా. అవునండి. అంటే మీ ఇద్దరు కూడా అదే, అంటే బండ్ల గణేష్ అక్కడ అన్నాడు అరవింద్ గారిని, మీ ఇద్దరు కూడా అదే పని చేస్తున్నారేమో అని. అంటే నేను ఎప్పుడు కూడా గణేష్ గారి ఉద్దేశం ఏదైనా కూడా నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు మనకు ఒక దేవుడు ఒక 20 సంవత్సరాల నుంచి కష్టపడిన తర్వాత మనకు ఒకటి ఇచ్చాడు. ఒక పేరు అవ్వచ్చు, లేదంటే ఒక ఏమంటారు ఒక ఆశీర్వాదం అయితే ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మనకున్న సక్సెస్ని జనాలకు పంచిపెడతాం అనేది గుడ్ థింగ్. దాంట్లో నేను బెనిఫిట్ అవుతున్నాం అండ్ అట్ ది సేమ్ టైం అవతల బెనిఫిట్ అవుతున్నారు. అది నాకు అరవింద్ గారు ఇచ్చారు. ఆయన ఒక సక్సెస్కి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు కానీ, ఎస్కేని కానీ, ఈరోజు వంశీకి కానీ, ధీరజ్ కానీ అందరు కూడా ఆయనకున్న ఒక సక్సెస్ని తీసుకొచ్చి మా అందరికి అడాప్ట్ చేశాడు ఆయన. లేదంటే మేము అందరూ ఇంత షార్ట్ టైంలో ఇంత బాగా క్లిక్ అవ్వలేము ఆయన ఎక్స్పీరియన్స్ని కానీ, ఆయన సక్సెస్ని కానీ. ఇప్పుడు మాకున్న దాన్ని అట్లాగా ఇవ్వడానికి మేబీ ఆయన చూసి మేము నేర్చుకోవచ్చు. అది ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో అప్పుడు వచ్చే వెళ్ళారు అనేది కాకుండా మన స్టేజ్ని పంచిపెడతాం అనేది దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ అని నేను ఆల్వేస్ ఫీల్ అవుతాను. దాంట్లో మనకు కమర్షియల్గా బెనిఫిట్ అవుతున్నాడు, వీఆర్ గుడ్. అసలు బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్లో సినిమా అనేది వ్యాపారం, ప్రొడక్షను వ్యాపారమే, డిస్ట్రిబ్యూషను వ్యాపారమే, ఎగ్జిబిషను వ్యాపారమే.
ఇక్కడ ఎవడో ప్రజాసేవ చేయడానికి రాలా. నంబర్ 1, ఓకేనా? వ్యాపారంలో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వకపోవచ్చు. సక్సెస్ అయిన వాళ్ళ వెనకాల మీరు కానీ నేను కానీ అందరూ ఉంటాం, ఓకేనా? ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఓ సెటప్ పెట్టారు. ఎక్కడైతే వెళుతుందో ఆ వెలుతులో మీ వ్యాపారం చేద్దాం అనుకున్నారు. ఆ ఆలోచన చాలా మందికి వచ్చి ఉండొచ్చుగా. వీళ్ళకి వచ్చి ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్ అండి. దే ఆర్ ఎంకరేజింగ్ స్మాల్ ఫిల్మ్స్. అంటుంది ఏంటంటే, సో దానికి తగ్గ కష్టం దానికి ఉంటుంది, ఓకే? దానికి తగ్గ కష్టం ఉంటుంది, సక్సెస్ అవుతే దానికి తగ్గ డబ్బు వస్తుంది. ఇందాక అదే అన్నా నేను. ఇట్లాంటి ప్లాట్ఫాము చాలామంది కోరుకుంటున్నారు. ఒక మిడ్ రేంజ్ స్మాల్ ఫిల్మ్స్కి దే రిక్వైర్ దిస్ ప్లాట్ఫామ్. ఎందుకంటే దిస్ నెట్వర్క్ అండ్ దిస్ ప్లానింగ్ చాలామందిలో లేదు. సో కాల్డ్ మనం అనాథ కోసం డిస్ట్రిబ్యూటర్స్లో చాలామంది మారిపోయిన సిస్టమ్కి అడాప్ట్ కాల. సో వాళ్ళు అడాప్ట్ అయ్యారు, సక్సెస్ చూపించారు. కాబట్టి పీపుల్ వాంట్ పీపుల్ లైక్ దట్. దాని మీద 10 రూపాయలు సంపాదించుకోవడం తప్పలేదు, సంపాదించుకోవాలి. సంపాదించుకుంటేనే వాళ్ళు ఇంకో 10 సినిమాలు చేయగలరు. అంటే 4 సినిమాలైనా ఇంకా ఎవరు అప్రోచ్ కాలేదండి మిమ్మల్ని? అంటే చాలా ఒకసారి మీరు రిలీజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు. సో మెనీ స్మాల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ మీకు అప్రోచ్ అయ్యి చెప్పాను కదా ఇందాక, నియర్లీ 60 to 70 ఫిల్మ్స్ చూసాం ఇద్దరం. ఓకే, ఇద్దరం కలిసి చూసినాయి కానీ విడిగా చూసినాయి కానీ, బట్ అన్ని థియేటర్కి తీసుకురాలేం. దాంట్లో ఇప్పుడు వరకు సెలెక్ట్ చేసుకుని 4. జస్ట్ ఒకసారి కాలర్లు నలగకుండా కాదండి, కాలర్లు చిరిగిపోతున్నాయి. ఆ వచ్చే డబ్బులతో మళ్ళీ కొత్త చొక్కాలు కొనుక్కున్నాం అంతే. సో అంత కష్టం ఉంటుంది దీని వెనకాల. కష్టం లేకుండా లాస్ట్ 15-20 డేస్ నిద్రపోలేడు. మీ అందరికీ తెలుసు అది ఎంత అంటే ఈరోజు పబ్లిసిటీ తీసుకెళ్తాం అనేది మామూలు విషయం కాదండి. అది అసలు ఒక సినిమా తీయడం కన్నా కూడా చాలా కష్టమైన పని అయిపోయింది అది. దాము గారు ఏంటి చాంబరు ఆ గొడవలు అవి ఎప్పుడు మాట్లాడుతుండేవారు. ఈసారి మీ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఎలా అనిపిస్తుంది చాలా సంవత్సరాల తర్వాత? సినిమా తీసినట్టు ఉంది. అలమూలి గ్యాప్ తర్వాత తీసాం, మళ్ళీ గ్యాప్ తర్వాత ఇప్పుడు చేసినట్టు ఉంది నాకు. సార్ యాక్చువల్గా మీరు సినిమా చేస్తాను అంటే ఆలోచించుకోండి అని చెప్తారు ఎవరికైనా ఒక సలహా. అలాంటిది మీరే ఒక ప్రొడక్షన్లోకి వచ్చి, అంటే ఎవరి కోసం అంటే ఒక రిలేషన్ కోసం కూడా మీరు ముందుకు వచ్చారు సబ్జెక్ట్తో పాటు అనుకోవచ్చు. అట్లా అంటే ఆడి పీకల దాకా మునిగిపోయి ఉన్నవాళ్ళం నేను. సో మాకు తప్పదు. నువ్వు అన్నమాట కొత్త వాళ్ళకి ఏంటంటే 2-3 సార్లు ఆలోచించుకొని అడుగు ముందుకు వేద్దంటాను. ఇది మా వాళ్ళకి కూడా చెప్పాను నేను. కొత్తగా దిగేవాళ్ళకి నేను అవగాహన చేసుకుని దిగమంటాను. మేమంటే వాళ్ళు నిండా మునిగిన వాళ్ళం కదా. సో మాకు ఈ జర్నీ తప్పదు. టిల్ వి లివ్, వి గోయింగ్ టు లివ్ ఇన్ దిస్ బ్లడీ ఇండస్ట్రీ. వాసు గారు ముందు కంగ్రాచులేషన్స్. పుష్ప 2 రిలీజ్ అయ్యి 1 year అవుతుంది. మీకు బన్నీ గారికి కంగ్రాచులేషన్స్. జపాన్ కూడా రిలీజ్ అవుతుంది. అయితే పెద్ద సినిమాలు అటువైపు నుంచి బన్నీ గారితో మీరు ఒక పెద్ద సినిమాలు, పెద్ద బిగ్ కమర్షియల్ సక్సెస్ ఇస్తున్నారు, చిన్న సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే మీ సక్సెస్ సీక్రెట్ అందుబాటు ధరలో సినిమాని అందించడం అనేది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ అని చెప్పి మీ వైపు నుంచి మీరు భావిస్తున్నారా? 100% అండి. అంటే ఇట్ డిపెండ్స్ అండి. అంటే అన్ని సినిమాలకు ఒకటే రేట్ అనేది మాత్రం ఐ డోంట్ అగ్రీ. అట్ ది సేమ్ టైం మొన్న మేము రాజు వెడ్స్ రాంబాయ్కి ఒక ప్రయోగం చేసాం 99 రూపీస్ అని చెప్పి. టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా మ్యాక్సిమం ట్రై చేసాం. అట్లాగని అది ప్రతి సినిమాకి అట్లా ఉండాలి అంటే అది ఇప్పుడు దాన్ని పెట్టే ఖర్చు కానీ దాని ఇది కానీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇట్లాంటి చిన్న సినిమాలకైతే ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు గో విత్ ద 99 రూపీస్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద డైరెక్టర్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి ఫిలిమ్స్కి ఆ డైరెక్టర్ ఎంత అద్భుతంగా కన్సీవ్ చేశాడో సీన్ని, అంత అద్భుతంగా మ్యూజిక్ ఇవ్వకపోతే మాత్రం ఇట్ కాంట్ గో అవుట్. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. పోతే విజువల్ ఆఫ్ కోర్స్, బట్ ఎలివేషన్ అనేటువంటిది ఇట్ టేక్స్ టు ద నెక్స్ట్ లెవెల్ బై ద మ్యూజిక్ అనమాట. సో ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ జాయిన్డ్ దిస్? అంటే ఇలాంటి సినిమా చూస్తున్నప్పుడు యూ కాంట్ గెట్ జడ్జ్మెంట్. ఫైనల్ కాపీ చూసేదాకా జడ్జ్మెంట్ రాదు. అట్ మీరు మధ్యలో ఆర్ఆర్ దగ్గర కూడా మేము చూసాం, ఎంత ఇన్వాల్వ్ అయ్యామంటున్నారు. దట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ గాట్ ద కాన్ఫిడెన్స్ దట్ ఇట్ విల్ క్లిక్? లేదండి, ఈ సినిమా డైరెక్టర్ గారు వైపు నుంచి మొత్తం ఫస్ట్ కాపీ ఇంక్లూడింగ్ మిక్సింగ్ చేసి చూపించారు. చూపించిన తర్వాత ఏదైనా మాకు అనిపించిన చిన్నవి చెప్పాము, చాలా స్మాల్ థింగ్స్. ఎందుకంటే పబ్లిక్ ఓవరాల్ టాప్ నుంచి చూసినప్పుడు కొన్ని ఉంటాయి కాబట్టి. అవి తప్పితే టోటల్ ఫస్ట్ కాపీ అయిపోయి ద ఎంటైర్ ప్రోడక్ట్ని మాకు చూపించారు. అండ్ సో దట్ మాకు కూడా ఈజీ అయింది దాన్ని ఏందని గేస్ చేయడం అనేది.
సార్ అపీరెన్స్ ఆర్ డిసెప్టివ్ అన్నట్టుగా మిమ్మల్ని చూస్తుంటే ఇంత మరి హర్రర్ సినిమా తీసే డైరెక్టర్ లాగా లుకింగ్ లైక్ వెరీ సాఫ్ట్ పర్సన్, వెరీ సాఫ్ట్గా ఉన్నారు. బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ అండి? ఇంత నేను చాలా కాలంగా ఉన్నాం కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ కథ అన్న ఫిల్మ్ చేశాను సార్, జెనీలియా గారు, ప్రకాష్ రాజ్ గారితో. ఆ ఫిల్మ్కి జెనీలియా గారికి నంది అవార్డు కూడా ఉంది, స్పెషల్ జ్యూరీ వచ్చింది. తర్వాత చాలా రీజన్స్ నేను లేను, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత కొద్దిగా నేను వచ్చాను. దాము గారితో జర్నీ చేస్తూ ఉన్నాను. అక్కడ నుంచి కొంచెం వర్క్ చేస్తున్నాను, మళ్ళీ వర్క్ చేసాము. ఆ టైంలో ఇది ఇమీడియట్గా ఒక ప్రాజెక్ట్, ఇంకా వేరే కథ కూడా అనుకున్నాం, ఇంకోటి కూడా ఉంది, ఒక బిగ్ స్కేల్ చేయాలనుకుంటున్నాం. బట్ ఈ లోపు ఈ గ్యాప్లో ఈ ఫిల్మ్ ఒకటి అనిపించింది. ఇది ఇంకోటి సార్, ఇది ఓన్లీ ఒక హర్రర్ అని కాదు సార్, దాన్ని మించిన ఒక ఎమోషన్ ఉంటుంది సార్. అది 100%. అదే అన్నప్పుడు వాసు గారు చెప్పినట్లు, వంశీ గారు చెప్పినట్లు లాస్ట్ 15 minutesలో ఒక ఎమోషన్ ఉంటుంది మెయిన్. అదే స్ట్రెంగ్త్ ఫిల్మ్కు. మిగతా అంతా కూడా సోల్ పైన ఉన్నటువంటి ఒక బాడీలా ఉంటుంది హారర్ అని. 100% హారిఫైయింగ్ సీన్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా వాంటెడ్గా ఏదో జంప్ స్కేర్స్ కోసమో అలా కాకుండా ఆ కథ డిమాండ్ చేసుకుంటూ వస్తుంది. లాస్ట్కు వచ్చేసరికి మనకు ఎగ్జాక్ట్లీ మన ఎమోషన్స్, మన పెయిన్, మన జీవితాల్లో ఏం జరుగుతుంటాయి ప్రతి ఒక్కరికి అది తగులుతుంది. మనం ఒకటి మిస్ అవుతూ ఉంటాం ఎన్నో, అది 100% అని మనం ఫీల్ అవుతాం అన్నమాట. ఆ ఎమోషన్ తగులుతుంది మన అది చూసిన తర్వాత మన అందరికీ కూడా, అంటే ఇదేదో ఒక ఏలియన్ సబ్జెక్ట్ కాదు, మన జీవితాల్లో ఉంటుంది. అది ఖచ్చితంగా అందరూ ఫీల్ అవుతారు, ఆ ఎమోషన్ తగులుతుంది. అదే అనమాట. ఏదైనా మామూలుగా మోస్ట్లీ సచ్ ఫిల్మ్స్ ఆర్ ఫిక్షనల్ ఓన్లీ. ఈజ్ దేర్ ఎనీ బేస్ ఆర్ రియల్ ఇన్సిడెంట్ తాలూకు బేస్లు కానీ ఏదైనా ఒక పర్వాలేదు, మనకు చాలా వింటుంటాం కదా, ఆత్మలు తిరుగుతున్నాయి, అసలు అట్లాంటిది ఏదైనా ఇన్సిడెంట్ తీసుకున్నారా? జస్ట్ లేదు సార్, ఇదే అంటున్నాను కదా, ఇది ఆత్మలని కాదు, మనం మన జీవితాల్లో చాలా చూస్తాం. అది మీకు ఇప్పుడు నేను అది రివీల్ చేయకూడదు. అరే ఇలాంటివి ఇన్ని జరిగాయి కదా మన కళ్ళెదురుగానే, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా ప్రపంచంలో, ఇలా జరుగుతుందా అన్న ఒక ఫీల్ అయితే కలుగుతుంది. అది 100% కొన్ని వందల రియల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి ఇవి, ఇది తగులుతుంది. బట్ మనం వాటిని ఇగ్నోర్ చేసి వెళ్తూ ఉంటాం అంతే. తెలియదు మనకు ఇక్కడ ఇది ఉందా అన్నది తెలియదు అనమాట. కానీ ఇది చూసిన తర్వాత అక్కడి నుంచి ప్రతిసారి మన పర్సెప్షన్ మారుతుంది. కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఇది ఉండొచ్చు కదా, ఇలా ఉండొచ్చు కదా అంటాం. అంటే మనం చాలా జీవితాల్లో, అందరి జీవితాల్లో అనుభవించినాం ఇవన్నీ కూడా. అది మెయిన్. ధ్రువన్, హై సార్. సో ఇప్పుడు హారర్ ఫిల్మ్స్ అంటే కొంచెం టెక్నికల్లీ హై స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు కూడా, బికాస్ ఆఫ్ ద రీసెంట్ అవుటింగ్స్. ఇప్పుడు డిఎస్సీ రే కానీ ఇలాంటి సినిమాలన్నింటిలో సో సౌండ్ డిజైన్ పరంగా కానీ, లేదంటే ఆ సౌండ్ క్రీక్స్ పరంగా కానీ, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కేర్ యూ హ్యావ్ టేకెన్? ఫస్ట్లీ ఈ స్కోర్ స్టార్ట్ చేసే ముందు ఆల్మోస్ట్ ఒక 15 to 20 సేమ్ జానర్లో వచ్చిన క్లాసిక్స్ అన్నీ హోంవర్క్ లాగా చూడడం జరిగింది. అది కూడా ఐ హ్యావ్ టు గివ్ దట్ క్రెడిట్ టు మై డైరెక్టర్ గారు ఓన్లీ, బికాస్ హీ మేడ్ ష్యూర్ అవన్నీ అంత స్టడీ చేసిన తర్వాతే ఒక సౌండ్ డిజైన్ అనేది ఒక స్పెసిఫిక్ కేర్ తీసుకుని చేసేవాడు. చాలా టైం ఇన్వెస్ట్ చేసి చేసాం దీంట్లో. సో లక్కీలీ ఆ టైం కూడా దొరికింది, కుదిరింది, ఆ అండర్స్టాండింగ్ అనేది సెట్ అయింది. సో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వెన్ వీ హ్యాడ్ టు రీవిజిట్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం, లైక్ ఆఫ్టర్ వాసు గారు, వంశీ గారు కేమ్ ఇన్ ఆల్సో, ఇప్పుడు కూడా మళ్ళీ దాని మీద ఇంకా సపరేట్గా మేము ఒక కేర్ తీసుకుని మళ్ళీ కొత్త ఫిలిమ్స్ కూడా చూసి ఇంకెంత బెస్ట్ ఇవ్వచ్చు అనేది తీసుకుని చేస్తున్నాము. అండ్ ఐ హోప్ యూ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆన్ 12th ఇన్ థియేటర్స్. సౌండ్ డిజైన్ కూడా మీరేనా? సౌండ్ డిజైన్ సతీష్ గారు చేశారండి. యా, సారథి స్టూడియోస్. దాము గారు సార్, సార్ చాంబర్ కౌన్సిల్ మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి క్వశ్చన్, ఈ మధ్యనే ఐబొమ్మ దాన్ని అతను అరెస్ట్ చేసి క్లోజ్ చేశారు ఆ ప్లాట్ఫామ్ని. బట్ ఇప్పుడు కూడా జనాల్లో ఎప్పుడు ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న సినిమాకి సంబంధించిన రేట్లు ఏదైనా కొంచెం పెంచినా బ్యాక్ అదే డిస్కషన్ వస్తుంది. పైరసీని జస్టిఫై చేస్తా ఆడియన్స్ కూడా కొంచెంమంది దాని గురించి ఇంకా సపోర్ట్గా మాట్లాడుతున్నారు. రేట్లు పెంచుతున్నారు కాబట్టి ఇలా పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు, లేకపోతే చూస్తున్నాం అని చెప్పి. దాని గురించి ఏం చెప్తారు సార్ ఒక ఇండస్ట్రీ పర్స్పెక్టివ్? ఈ రేట్ల గురించి ప్రతి సినిమాకి ఇదో డిబేట్ నడుస్తుంది. ఇప్పుడు బేసిక్గా ఏమండి, ఇప్పుడు మీరు అడిగిన దానికి మనకి 200 సినిమాలు వస్తాయి సంవత్సరానికి యావరేజ్, ఒక అప్రాక్సిమేట్లీ. దాంట్లో మనం మారుతున్న రేట్లకి చదివిన సినిమా 5 వస్తాయి, అంతేనా? అంతే సార్. మిగతా 195 సినిమాలు రేట్లు పెరగవు. బట్ స్టిల్ పైరసీ ఈజ్ హ్యాపెనింగ్, నో? దట్ కెనాట్ బీ అన్ ఎక్స్క్యూజ్. మొన్న ఏదో ఇక్కడే ఏదో చెప్పాను నేను అనేది, ఐబొమ్మ రవిని ఒక హీరో క్రియేట్ చేయటం అనేది తప్పు. అతను చేసింది దొంగతనం, ఓకేనా? అదొక సబ్జెక్ట్. పాప్కార్న్ ఎక్కువ ఉంది, రేట్లు ఎక్కువ ఉన్నాయి, అది సెకండరీ సబ్జెక్ట్, ఇంకో సబ్జెక్ట్ అది. యూ కెనాట్ లింక్ బోత్. దాన్ని కొంత సోషల్ మీడియాలో కొంతమంది భుజం మీద వేసుకుని చేయటం కానీ,
ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, వాళ్ళ రీజన్స్ ఏంటో నాకు తెలియదు. బట్ పైరసీ దొంగతనం లాంటిదే. లాంటిదేంటి? దొంగతనమే. దాని మూల చాలామంది జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు ఇదే సినిమా ఉంది, దీంట్లో అట్లీస్ట్ ఒక 100 మంది పనిచేసి ఉంటారు, ఇంటూ 200 మంది. వీళ్ళు ఫస్ట్ డే ఈవినింగ్ కల్లా పైరసీ పెడితే వచ్చే జనం కూడా థియేటర్ రావట్లేదు కదా, అది మీకు తెలుసు కదా, చూస్తున్నారు కదా. ఓకేనా? సో దాని మూలంగా ఏమవుతుంది? ఇంకోటి, పీపుల్ ఫీల్ ఇట్స్ రైట్ టు వాచ్. మేబీ టుడే దే ఆర్ ఏబుల్ టు వాచ్, టుమారో ద రూల్స్. ఇప్పుడు లా అన్నీ మారుతుంది. దొంగతనం చేయటం ఎంత తప్పో దొంగ సామాను కొనటం కూడా తప్పే కదా, మన దగ్గర లా ఉంది కదా. సో స్లోలీ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు ఇండస్ట్రీని 100% ఫిల్మ్స్ మేము కాపాడుకోవాలి. ఇప్పుడున్న పొజిషన్లో వీ హ్యావ్ టు సేవ్ అవర్ సెల్వ్స్. పైరసీ డిపార్ట్మెంట్ అనేది 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఐబొమ్మ రవి అనేది ఒక ఆపరేషన్లో దొరికాడు. అతను ఏదో రాబిన్హుడ్ అని పేరు చెప్పారు. రాబిన్హుడ్ మీనింగ్ ఏంటి మీరు చెప్పగలరా? దొంగ అవ్వచ్చు. ఎందుకు రాబిన్హుడ్ అని పేరు వచ్చింది? ఉన్నోడి దగ్గర డబ్బులు దోసి లేనోడికి ఇవ్వటానికి. అతను డబ్బు రూపాన్ని ఏమైనా ఇచ్చాడా? ఫ్రాన్స్లో ఉంటున్నాడు, క్యారిబియన్ ఐలాండ్స్లో సిటిజన్షిప్ ఉంది. అండ్ ద కైండ్ ఆఫ్ ఐ కాంట్ రిలీవ్ కేస్ సబ్జెక్ట్స్ మ్యాటర్ అవుతుంది కాబట్టి. ఓకేనా? సో మెనీ అసెట్స్, సో మచ్ ఆఫ్ స్టఫ్ ఇస్ దేర్. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది కావాలని చేశారా, దీన్ని కావాలని ట్రయింగ్ టు డూ ఇట్ నాకు తెలియదు. మేబీ అదర్ పైరేట్స్ ఆర్ ట్రయింగ్ టు ఫండ్ ఇట్ అండ్ గెటింగ్ ఇట్ డన్. ఐ హ్యావ్ నో క్లూ, నిజంగా తెలియదు. బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్. సార్ కాకపోతే ఇప్పుడు రేట్లు పెంచడం అనేది ప్రతిసారి అదో డిబేట్ జరుగుతుంది. చాలా సినిమాలకి పెంచి సఫర్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. అది యాక్చువల్గా చాలామంది ఎంకరేజ్ చేయట్లేదండి. ఇంక్లూడింగ్ ఫ్రమ్ చేంబర్ ఆల్సో. నన్ ఆఫ్ అస్ ఆర్ ట్రయింగ్ టు కావాలని పెంచమని ఎంకరేజ్ చేయట్లా. దట్స్ ఎ డిఫరెంట్ ఫైట్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు అంటే కనుక ఇప్పుడు అదొక పెద్ద డిబేటు. ఓకేనా? అది అన్ని సినిమాలకి పెంచట్లేదని ఇందాకే చెప్పాను నేను. కొన్ని సినిమాలకు పెంచుతున్నారు, వాటి కాస్ట్ ఎక్కువైంది కాబట్టి రికవరీ మోడ్ కోసం పెంచుతున్నాం. అది కూడా ఏంటి, ఆ ప్రీమియర్ షోకిను ఆ పైన ఒక వారానికి పెంచుతున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మేబీ బాస్ వాళ్ళు బెటర్గా చెప్తారేమో. పెంచిన రేటు ఫ్రైడేకి పెంచితే మండేకి తగ్గించాల్సి వస్తుంది జనం లేక. ఆ సినిమాలకు కూడా అది ఎంతమంది ఏం అసలు అది దట్స్ ట్రూ. సో మనం ఏంటంటే 10 రోజులు పెంచేసాం అనుకో, యాక్చువల్గా మండేకి తగ్గించాల్సి వస్తుంది. బై దెమ్సెల్ఫ్ దే డూయింగ్ ఇట్ వాలంటరీలీ. చాలా సినిమాలు దాఖలాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఆ సినిమాలకి. There is no reaction. Right now there is no reaction. There are few things which I don't think we should discuss on this stage. బ్యాక్ టు సినిమా దాని ఎక్స్టెన్షన్ ఒక్క నిమిషం అంటే దాము గారు చెప్పిన దానికి చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే అండి, ప్రెస్లో ఎందుకంటే మీరందరూ కూడా మనందరం కూడా ఒక ఫ్యామిలీ, అందరం కూడా ఫిలిం రిలేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఒక్క విషయాన్ని మీ బాధ్యతగా కూడా జనాల్లోకి తీసుకెళ్ళవలసింది ఏంటంటే, మొన్న చాలా క్లియర్గా క్యాలిక్యులేట్ చేసామండి. ప్రొడ్యూసర్ ఈజ్ టేకింగ్ లెస్ దాన్ 28% టు ద హోమ్. అంటే 100 రూపాయల టికెట్లో మాకు వచ్చేది 28 రూపాయలు. ప్రొడ్యూసర్ అన్ని పోను ఫైనల్గా ఇంటికి తీసుకెళ్ళేది 28 రూపాయలు. దాంట్లోంచి మళ్ళీ మాకు ఆ సినిమా మిగిలితే మేము మళ్ళీ 35%, 40% ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు 600 రూపాయలు, 800 రూపాయలు అవ్వచ్చు. బట్ జనాల్లో ఏమైపోయిందంటే 600 రూపాయలు ప్రొడ్యూసర్కి వచ్చేస్తుంది, 600 రూపాయలు ప్రొడ్యూసర్ తినేస్తున్నాడు అనుకుంటారు. మీరు మన అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ఇంత అటు సైడ్ సపోర్ట్ చేస్తున్నా కూడా ఒక్క సపోర్ట్ మీరు అందరూ కూడా మాకు చేయవలసింది ఏంటంటే, రియల్లీ హౌ మచ్ వీఆర్ టేకింగ్ టు ద హోమ్. 600 రూపాయలు ఏది ఎవరికి ఎంత వెళ్తుంది అనేది కూడా మీరు ఒక విశ్లేషణాత్మకంగా మీరు అందరూ కూడా రాస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. వాస్కర్ ఇంకొక క్వశ్చన్. ఇందాక ఎవరో అంటున్నారు పుష్ప రిలీజ్ అయ్యి 1 year అయిందని చెప్పి. అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆ స్టాంపీడ్ కూడా జరిగి 1 year అవుతుంది. లేదు, ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఈవేళ మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి దాని గురించి. ఆ బాబు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, లేకపోతే బన్నీ గారు ఇచ్చేస్తున్నారు, అది చేయట్లేదని రకరకాలుగా ఉన్నారు. అసలు ఏంటి యాక్చువల్ స్టేటస్ ఏంటో మీరు చెప్తే బాగుంటుంది. అంటే అండి, మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు. ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా త్రూ మేము దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మధ్యలో. వాళ్ళందరి ద్వారానే అటు నుంచి ఏదొచ్చినా ఇటు నుంచి ఏదొచ్చినా కూడా సంపాదించి వెళ్తున్నాం. ఇప్పుడు దాంట్లో సాటిస్ఫై చేసామా చేయలేమా అంటే వీఆర్ ఫాలోయింగ్ పర్టికులర్ గైడ్ లైన్స్. ఇది ఎలా చేయాలి, ఏంటి, వీళ్ళు ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉండాలి, దాంట్లోంచి హాస్పిటల్ ఖర్చులకు ఎంత వెళ్ళాలి, వాళ్ళకి మంత్లీ ఎంత వెళ్ళాలి, ఇలాగనేది ఒక సిస్టమ్ పెట్టారు.
అదేమైనా సరిపోవట్లేదు, దానికి గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు పెద్ద మనుషులతో మధ్యలో మాట్లాడచ్చు, వాళ్ళది ఏదైనా మేము కరెక్ట్ చేసుకోవాల్సిందంటే చేస్తారు. లేదు మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా దేర్ ఆర్ మధ్యలో ఉన్నారు. ఇట్స్ నాట్ ద డైరెక్ట్ థింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ ఆన్ ది స్టేజ్ బికాజ్ ఇట్స్ ఎ టోటల్ డిఫరెంట్ స్టేజ్. వాసు గారు, ది ప్రెజెంట్ అకేషన్ మిమ్మల్ని ఇద్దరిని దామోదర్ ప్రసాద్ గారు సచ్ వెటరన్ పర్సన్ ఇన్ ది ఇండస్ట్రీ ఇట్స్ సచ్ ఎ గ్రేట్ లెగసీ. ఆయనే మిమ్మల్ని మెచ్చుకునే అంత ఒక గొప్ప ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేసినందుకు, రాజు వెట్స్ రాంబాయ్ లాంటి ఒక బ్రహ్మాండమైన ఫిల్మ్ ఆడియన్స్కి ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ మీడియా పర్సన్ ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్ బోత్ ఆఫ్ యూ అండి ఫర్ ది టేస్ట్ యు ఆర్ డిస్ప్లేయింగ్ ఫర్ ద స్మాల్ ఫిల్మ్. ఫెంటాస్టిక్ రియల్లీ. తర్వాత ఇప్పుడు ది క్వశ్చన్ ఈజ్ టు ద డైరెక్టర్ సార్. ఇప్పుడు ఈ సోల్ కంటెంట్ సోల్ కాన్సెప్ట్లో పారాసైకాలజీ అని బైపోలార్ డిజార్డర్కి సంబంధించిన యాస్పెక్టే సోల్ కాన్సెప్ట్ అన్నది ఒక వరల్డ్ వైడ్ బిలీవ్డ్ నోషన్ ఉంది. ఓకే సార్. ఇవన్నీ అవును సార్, పర్సెప్షన్స్ అంటాను. ఇవన్నీ బిలీవ్డ్ అని కూడా మనం చెప్పలేం, వీటిపైన ఉన్నవన్నీ కూడా నోషన్. అందుకే నోషన్ అన్నాను. అవును, ఇట్స్ ఓన్లీ ఎ నోషన్. ఈ మీరు దీనిలో డిస్కస్ చేసేది అంటే హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దీన్ని హ్యాండిల్ చేశారా? హ్యూమన్ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ అదర్వైజ్ మీరు దాన్ని ఆర్ యూ డిపిక్టింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అండి? జస్ట్ అంటే ఎగ్జాక్ట్గా మీరు నాకు ఒకసారి అంటే నా పర్సెప్షన్ అంటున్నారా మీరు? నేను అదే అనేది హ్యూమన్ మైండ్ కాన్సెప్ట్ని మీరు బేస్ తీసుకున్నారా, లేకపోతే మీరు ఒక అజ్యూమ్డ్ యాంగిల్లో దీన్ని హ్యాండిల్ చేశారా అని అడిగాను నేను. అంతే సార్, అదే నేను చెప్పాను కదా సార్. ఇప్పుడు మనం అనుకున్నట్లు, ఎందుకంటే మనం ఇంతవరకు మన హిందూ ధర్మంలో కానీ పురాణాల్లో కానీ ఉన్నటువంటి కొన్ని థింగ్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఇక్కడ ఏదో అదే అంటాను, ఆత్మలంటే జస్ట్ అదేదో స్కేరీ అనో ఇదో అదో అనుకో. ఇప్పుడు మనం చాలామంది చెప్తుంటారు మన వాళ్ళకి ఏమైనా జరిగితే ఎలా ఉంటుంది ఏంటి ఇలా, అంతే తప్ప ఇదేదో జస్ట్ లైక్ ఒక పారానార్మల్ థింగ్ లాగా అలా ఉండదు సార్. ఇది 100%. అంటే ఇప్పుడు ఒక్కొరికి ఒక్కో అనుభవం ఉంటుంది జీవితంలో, చావులు పుట్టుకలు వీటన్నిటిపైన. దాన్ని బేస్ చేసుకొని కొంచెం పైకి వెళ్ళి చెప్పింది సార్. ఇట్స్ నాట్ ఒక రెగ్యులర్ హర్రర్, ఏదో ఒక ఇంట్లో ఒక దయ్యం ఉంది అదేదో జరుగుతుంది అన్న కాన్సెప్ట్ అయితే కాదు. మన జీవితాల్లో మనకు జరిగే ఇన్సిడెంట్స్ నుంచి తయారు చేయబడ్డది ఇది. అంటే వీటికి ఏంటంటే అగైన్ వెనకలో మనం బిలీవ్ చేసే ఒక డివైనిటీ, ఆ డివైనిటీ ఏం చెబుతుంది, మనం ఏం అర్థం చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా ఒక పైన ఒక ఎక్స్ట్రీమ్ లేయర్ ఒకటి ఉంటుంది సార్. డైరెక్టర్గా మీరు దేని వైపు లీనియన్స్ తీసుకున్నారండి? అదే సార్, ఇప్పుడు దాము గారు చెప్పారు కదా, భగవంతుడు ఉన్నప్పుడు సార్ రెండూ ఉంటాయి సార్. ఇది అదే నేను అన్నాను కదా, మనం చెప్పడం ఎందుకండి, స్వామి వివేకానంద గారే చెప్పారు అని చెప్తాను. హ్యూమన్ సోల్ ఈజ్ ఇమ్మోర్టల్, ఇన్ఫినిట్, ఒమ్నిషియంట్ అండ్ డస్ నాట్ డై విత్ ద డెత్ ఆఫ్ ది బాడీ. లాట్ ఆఫ్ పీపుల్ అదే సార్, అంత కృష్ణుడు అంటే అలా దాన్ని నేను బిలీవ్ చేస్తున్నాను. దట్స్ వాట్ ఇట్ ఇస్. అది చెడు మంచి ఏంటి, దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇవన్నీ మన బిలీఫ్ సార్. బట్ సోల్స్ అన్నవి ఉన్నాయి, ఎందుకంటే సార్ జన్మలు ఉన్నాయి చూస్తున్నాం, ఎన్నో చోట్ల ప్రూవ్ అయింది పునర్జన్మలు ఉన్నాయని, కానీ ఎన్నో థింగ్స్ ఇప్పటికీ కూడా. బట్ సైన్స్ అన్నింటినీ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే సైన్స్ అన్ని దానికి ప్రూఫ్స్ అడుగుతుంది. కానీ ఇప్పుడు మనం అంతెందుకు సార్, ఇప్పుడు నేను అమెరికా చూడలేదు, అమెరికా లేదు అని ఎవరైనా చెప్తే నేను నమ్మాలా? కరెక్టేనా? ఉండొచ్చు, నేను చూడలేదు అంతే ఇంతవరకు. అలాగే మన జీవితాల్లో కూడా మనం చూడనివి చాలా ఉంటాయి. వీటి గురించి ఏంటంటే మనం ప్రతిదీ చూడలేం, అన్నీ మనకే అనుభవం అవ్వవు. మన పూర్వీకుల నుంచి కానీ మన ఏన్షియన్ హ్యూమన్ టైమ్స్ నుంచి కానీ మనకున్న చాలా థింగ్స్ మనకు కొన్ని చెబుతూ ఉన్నాయి సార్. అసలు ఆత్మ అని ఒక వర్డ్ వాడుతున్నాం మనం. అసలు ఒక వస్తువు కానీ ఒక థింగ్ కానీ లేనప్పుడు దానికి పేరు ఎలా వస్తుంది? అసలు ఆ పేరే ఉండదు కదా. ఆత్మ అనే ఒక వర్డ్ ఉంది అంటే, ఒక టైటిల్ ఉంది అంటే అది ఏదో ఉంది అనే కదా. అది నేను బిలీవ్ చేసేది అంతే. అంటే ఆత్మ పరమాత్మ అన్నది యాక్చువల్గా పారాసైకాలజీకి సంబంధించిన ఆస్పెక్ట్ సార్ అది. బట్ హారర్ అన్నది ఇట్స్ నాట్ పారాసైకాలజీ, ఇట్ ఈస్ బైపోలార్ డిజార్డర్ అన్నది ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ట్రీట్మెంట్ బేస్ మీద వచ్చింది, ఎంపిరికల్ అంటారు కదా, అలాగే వచ్చింది. కాబట్టి నేను మిమ్మల్ని అందుకని ఇది నేను డివైనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. అదే సార్ నేను చెప్పాను. అందుకే అంటే మీరు దేవుడే గొప్ప, మీరు ఫైనల్లీ యు ఆర్ ఎండింగ్ ఆర్ కన్క్లూడింగ్ ది సినిమా దట్ సేయింగ్ దట్ సోల్స్ ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ అన్నది చెప్పబోతున్నారా అన్నదే దీంట్లో. మరి చూడండి సార్, అది చూడండి సార్. వై ఆర్ యు టేకింగ్ ది గాడ్ యాజ్ ది ఫైనల్ వెరిడిక్ట్ అన్నది పాయింట్. వాసు గారు ఏదో చెప్పబోతున్నారు. వాసు గారు అది
సార్ ఇంతకీ ఈషా ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ అండి? యాక్చువల్గా మనకి ఫెయిత్ ఈజ్ ద గాడ్, అవును సార్, మన భయమే దెయ్యం. అంతే సార్. ఇప్పుడు యూఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ ద ఈవిల్ స్పిరిట్స్, అంతేనా? అదే సార్, అంతే, అదే అంటున్నాం ద సార్. ఫిల్మ్ ఈజ్ అబౌట్ ద ఈవిల్ స్పిరిట్స్, ఫైటింగ్ అబౌట్ ద ఈవిల్ స్పిరిట్స్. అదే సార్, అది ఈషా మీన్స్ ప్రొటెక్టర్. ఈషా అంటే శివుడు కదా సార్, గాడ్ ఆఫ్ డెత్. ఓకే, గాడ్ ఆఫ్ డెత్. ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గర్ల్ కదా? అది తెలియదు సార్. మీరు సినిమాలో చూడండి ఏంటిది? సార్, మీరు సినిమా చూడండి సార్, అదే అంటున్నాను, చాలా యాంగిల్స్ మిక్స్ అయి ఉంటాయి. అదే సార్, అలా కాదు ఇది, అందుకే మీరు ఒకసారి సినిమా చూడండి సార్. ఒక్కటి సింపుల్గా చెప్తే సార్, మేబీ బికాజ్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ మేబీ బికాజ్ ఆఫ్ మనం ఇచ్చే కలర్ ఇది హర్రర్ లేదా ఒక స్కేరీ సినిమా అనుకుంటున్నారేమో. మోర్ ఆఫ్ లాస్ట్కి వచ్చినప్పటికైతే మాత్రం ఒక ఫిలాసఫికల్ ఎండింగ్ మీదకి వస్తాం. ఇంటలెక్చువల్ ఇది ఉంటుంది, ఫిలాసాఫికల్ టచ్ ఉంటుంది. దట్స్ వాట్ రియల్లీ ఐ లైక్ ఇట్ ఇన్ ద ఫిలిం. ఎందుకంటే ఈ సినిమాలన్నీ ఒక శ్మశానాల్లో స్టార్ట్ అయ్యి శ్మశానాల్లో ఎండ్ అవుతుంటాయి. ఒక బ్యాడ్ స్పిరిట్, ఆల్ ద స్పిరిట్, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ దయ్యాలేనా, ఆత్మలేనా? ఇప్పుడు మహాత్మా గాంధీ పోయాడు, ఆయన ఏం దయ్యమో వింటాడు, మంచిదేమో బ్యాడ్ దయ్యమో, అంతే సార్. కాంట్రవర్సీ పెద్దలందరూ పోయారు, మహానుభావులు ఎంతమంది పోయారు, వాళ్ళందరూ మంచి దయ్యాలా గుడ్ దయ్యాలా ఆత్మల అనేటువంటి ఒక సౌండ్ వస్తుంది కదా డౌట్. నా వాట్ కైండ్ ఆఫ్ డెవిల్స్ ఆర్ ఆత్మలు యు ఆర్ గోయింగ్ టు డీల్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ షో యు ఆర్ గోయింగ్ టు గివ్ అనేది. అదే సార్, అది చూడండి సార్ మీరు. అదే ఓకే. వాసు గారు, రాఘేంద్ర, ఈషా అంటే ప్రొటెక్టర్ అని అర్థం. ఇట్ కుడ్ బి శివుడు, ఇట్ కుడ్ బి ఎనీబడి. మీనింగ్, డైరెక్ట్ మీనింగ్స్ ప్రొటెక్టర్. వాసు గారు, ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుందంటే పెద్ద సినిమాలు అయితే టికెట్ రేట్లు పెంచుకోవాలనుకుంటారు. మీరు రివర్స్లో మన రాజు వెడ్స్ రాంబాయికి తగ్గించారు. మరి ఇప్పుడు ఈ సినిమా కూడా టికెట్ రేట్ తగ్గించి రిలీజ్ చేసుకుంటారా? ఎట్లా ఏమన్నా ప్లాన్? బట్ అంటే మొన్న మాకు ఎదురైన చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే బాగా ఎదురైనాయి అండి. అదేంటంటే జిఎస్టీ అనేది దీని పర్సంటేజ్కి డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్ ఇవ్వాల్సిన పర్సంటేజ్కి సెట్ ఆఫ్ అవ్వట్లేదు. అది టెక్నికల్గా చాలా ప్రాబ్లం ఉంది అది. బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ ఇట్ ఫర్ ఏ రీజనబుల్ ప్రైసెస్. అట్లీస్ట్ ఫర్ గవర్నమెంట్ ప్రైజెస్కి ఇస్తే కనుక ఇట్స్ రీజనబుల్ ఇనఫ్ అయ్యా. గవర్నమెంట్ ప్రైస్కి ఇస్తే, గవర్నమెంట్ ప్రైజెస్ ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైజెస్ కంటే తగ్గించాం అనుకో, తను చెప్పినట్టు ఏంటి లాట్ ఆఫ్ జిఎస్టీ ఇష్యూస్ ఆర్ దేర్. ఇట్స్ నాట్ ఈజీ. వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. జిఎస్టీ ఇస్ నాట్ యాక్సెప్టింగ్. దే సేయింగ్ వన్స్ రేట్ ఇస్ ఫిక్స్డ్ యూ హ్యావ్ టు సెల్ ఇట్ ఫర్ దాట్. మీరు తక్కువ కమ్ముతారంటే కనుక అడ్జస్ట్మెంట్ ఇట్స్ పెద్ద డిబేట్. టికెట్ రేట్ తక్కువ ఉంటే దాని పాటు 18% అలాగే ఉంటుంది కదా సార్? తగ్గి లేదు 5%కి వస్తుంది. 5%. కానీ మొన్న మీరు చాలా థియేటర్స్లో తగ్గించడం వల్లనే యాక్చువల్గా ఈరోజు అంత కలెక్ట్ చేసింది ఆ సినిమా 16 crores 18 crores అంటే అది మేజర్, అంటే కంటెంట్ బాగుండడం అట్ ద సేమ్ టైం అది కూడా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు చిన్న సినిమాలు బతకాలంటే రకరకాల అంటే అది రావాలి ఇది రావాలి అని అంటున్నారు. బట్ అసలు మేజర్గా రావాల్సింది టికెట్ రేట్ తగ్గడం అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇది రాజు వెడ్స్ రాంబాయ్ కంటెంట్ బాగుండి టికెట్ రేట్ అఫోర్డబుల్గా ఉంటే కనుక జనాలు థియేటర్స్కి వస్తారని చెప్పేసి. సో మరి మీ తరపున ఇప్పుడు ఛాంబర్ తరపున ఇలా ఉంది, మా సినిమాలు మీకు ఎంత వస్తుందనే తర్వాత మా సినిమాలు బ్రతకాలంటే ఇది కదా మాకు కావాల్సింది అనేది మీ తరపున ఏమన్నా గవర్నమెంట్కి ఏమన్నా అప్పీల్ అనేది చేయడానికి అవుతుంది? అప్పుడు లెటర్ రాయటం రెగ్యులరే. మాకు పొద్దున్న వచ్చి నెలకు ఒక లెటర్ రాస్తుంటాం. వాసు గారు, లెటర్ గో ఆన్. మీకు ఒకటి చెప్తాను, ఫ్రాంక్గా చెప్పాలంటే మా ఫాదర్ వాజ్ ఫస్ట్ సెక్రటరీ దీనికి. దే ఆర్ సమ్ లెటర్స్, ఆయన రాసిన లెటర్స్లో ఇక్కడ లాంగ్వేజ్ పదాలు లైన్లు మార్చి మళ్ళీ అయ్యే లెటర్లు ఇంకా రాస్తున్నాం గవర్నమెంట్కి. సో దట్ ఈస్ ద సిస్టమ్, దట్స్ అవర్ సిస్టమ్, రైట్? సో ఐ డోంట్ వాంట్ టు డెప్త్ వన్. నేను at some point of time I was telling all these guys I'll give an interview, I'll go into depth of all that with names. But what I'm saying is a system at ఉంది. ఇప్పుడు మీరు అన్నారు యాక్చువల్గా వాసులు 99 రూపీస్ పెట్టారు. 100 రూపాయల టికెట్ ఉందిగా, 100 ఉంది, 100 ఉంది, 150, 100, 150 ఆ రేంజ్లోనే ఉన్నాయి సింగిల్ థియేటర్లు. కానీ లైక్ దీస్ టికెట్ ఇన్ మల్టీప్లెక్స్ ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఇస్. 150 మల్టీప్లెక్సెస్ కూడా 150 వేరియేషన్ ఉంది. సో వీ కెన్ చూస్ వన్ ఆఫ్ దట్. దానికంటే తెలంగాణలో బిజినెస్ సీక్రెట్. దాము గారు, అయితే మీరు చాలా ఇంతకుముందు సినిమా చేశారు, బట్ తర్వాత అలా మొదలైంది అన్నారు, తర్వాత కళ్యాణ వైభోగం తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. అంటే ఆ 2 సినిమాలు పేర్లు ఉన్నాయి, మధ్య చాలా సినిమాలు తీశాను, పోయిన సినిమాలు ఆ పేర్లు ఎవరికి గుర్తుండవు కదా. అదే సార్, అదే అంటే సినిమాలు గుర్తుండే, ఆడ సినిమాలు చాలా తీసావు.
సార్ అంటే మేజర్గా ఈ మధ్యకాలంలో అయితే చిన్న బ్రేక్ ఇచ్చారు కదా. నేను అదే చెప్తాను, 3 year బ్రేక్ తీసుకున్నాను. 3 year బ్రేక్ కేవలం ఎందుకంటే మై లాస్ట్ ఫిల్మ్ డింట్ డూ వెల్. అంతకుముందు ఏంటంటే చాలా సినిమాలు దే డోంట్ డూ వెల్ ఆల్సో, దే యూస్ బి అఫోర్డబుల్ లాసెస్ ఫర్ మీ. అంటే ఇంట్రెస్ట్ పోవటమో లేకపోతే సంథింగ్ అఫోర్డబుల్ లాసెస్ ఉండేవి. లాస్ట్ ఫిలిం రంజిత్ మూవీస్ చరిత్రలోనే మాకు ప్రిన్సిపల్తో సహా పోయింది. ఇట్స్ నాట్ దట్ ఐ కుడెంట్ అఫోర్డ్ ఆర్ సంథింగ్ దట్, బట్ అది నాకు ఇట్ మేడ్ మీ థింక్ ఎందుకని వై అబౌట్ ద కంటెంట్ ఆర్ థింగ్స్ చేంజింగ్, ది జనరేషన్ నాట్ చేంజ్ ద వే దే వ్యూయింగ్ ఫిల్మ్స్ అనే దానికి నేను కాన్షియస్గానే బ్రేక్ తీసుకున్నాను. 3 years 3 years బ్రేక్ తీసుకుని ఇప్పుడు ఈషాతో ట్రావెల్ అయినా కానీ స్క్రిప్ట్ ఈషాతో ఆల్మోస్ట్ స్క్రాచ్ నుంచి ట్రావెల్ అవుతున్నాను, 2-3 కథల మీద ట్రావెల్ అవుతున్నా కానీ ఐఎమ్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ మై సెల్ఫ్ అగైన్. సినిమా ఇండస్ట్రీలో మొత్తం తెలుసు అనేది లేదండి. ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా ప్రొడ్యూసర్ అయినా కానీ యూ హ్యావ్ టు కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ అ డైలీ బేసిస్, ఫిల్మ్ టు ఫిల్మ్. సో దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐవ్ డన్, టేకెన్ ఎ బ్రేక్, ఐమ్ ఎడ్యుకేటింగ్ మై సెల్ఫ్, నౌ ఐమ్ గెటింగ్ బ్యాక్. నా సేవా కార్యక్రమాలు కూడా ఈ నెలాఖరుతో అయిపోతాయి నాకు. సో ఐ డిసైడ్ టు గెట్ బ్యాక్ టు మై కోర్ బిజినెస్ అగైన్. వాసు గారు అంటే ఇంతకుముందు మీరు అదే మన వంశీ గారు చెప్పారు, నవ్వించాం, లిటిల్ హార్ట్స్ ఏడిపించాం అన్నారు. సో ఇప్పుడు భయపెడుతున్నాం అన్నారు. అంటే ఇప్పుడు మీరు చూజ్ చేసుకున్న 4 సినిమాలు కూడా అంటే జోనర్ టు జోనర్ చేంజా లేదంటే కనుక కంటెంట్ని బట్టి వెళ్తున్నారా? నచ్చితే వెళ్ళిపోవటమేనండి. దానికి జోనర్ ఇవన్నిటికన్నా కూడా సినిమా బాగుందా బాగాలేదా అంతే. వాసు గారు మీకు పార్ట్నర్ ఇట్లా ఈటీవీ వాళ్ళు ఈసారి కలవట్లేదు దీనికి? లేదండి, అంటే ఇట్స్ ఇండిపెండెంట్ దిస్ ఫిల్మ్ ఈస్. ఆయన వెంకట్ గారు ప్రొడ్యూస్ చేశారు అండ్ దాము గారు వచ్చి ప్రజెంట్ చేశారు దాన్ని. వెన్ దాము గారు చూపించినప్పుడు అంటే మా దగ్గర ఉన్నది ఏంటంటే బాగుంటేనే, అది ఈటీవీ అవ్వచ్చు, దాము గారు అవ్వచ్చు, రేపొద్దున వేరే వాళ్ళు అవ్వచ్చు, బాగుంటే బాగుందని చెప్తున్నాం, లేదంటే వదిలేండి సార్, అనవసరంగా డబ్బులు పెట్టద్దు దీని మీద అనేది మాకు తెలుసున్న నాలెడ్జ్ వరకు చెప్తున్నాం. 100% ఇది వర్కౌట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దాము గారు మేము ధైర్యంగా చెప్పాం, సార్ విల్ టేక్ ఇట్ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది. ఒక చిన్న క్లారిటీ ఇస్తారని అడుగుతున్నాను క్వశ్చన్. ఏం లేదు సార్, మొన్న పవన్ గారు చేసిన కామెంట్ కొద్దిగా ఇక్కడ ఇదైంది కదా, అంటే మీకు తెలుసు కాబట్టి కొద్దిగా దానికోసం ఇంకో చిన్న క్లారిటీ ఇస్తాను. ఇందాక వాసు చెప్పాడు ఏంటంటే, నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్కి, ఈ సినిమాని నేను యాక్చువల్గా షూటింగ్ చేస్తున్నట్టు కానీ ఎక్కడా కూడా స్టిల్ కూడా లేదు. ఇవాళ వరకు నేను స్టిల్ అసలు నాకు అలవాట్లేదు, ఇవ్వలేదు కూడా స్టిల్. ఇవాళే ఫస్ట్ టైం స్టిల్ ఇవ్వటం కానీ టైటిల్ చెప్పడం కానీ. మొన్న కొంతమందికి నేను చేస్తున్నాను తెలుసు కానీ ఏంటని కూడా తెలియదు ఎవరికి కూడా, రెగ్యులర్ కలిసి వాళ్ళకి కూడా. వాసు వాళ్ళకి కూడా వన్స్ ద హోల్ థింగ్ వాజ్ ఓవర్, వాసు చూడని చెప్పడం జరిగింది. సో వీ డింట్ మార్కెట్ ఇట్ yet. Once these people have joined, this is the first phase we are going through. నేను అన్న చెప్తున్నా, ఈటీవీ గీటీవీ ఏటీవీ అయినా కానీ వీఆర్ నాట్ మార్కెటెడ్ ఇట్. దాము గారు నేను ఎలా ఉంటుందంటే మాది పైనుండి జాగ్రత్త అని చెప్తాం, కింద దేగిదంతా ఆయన రేపొద్దు నుంచి నిద్ర లేకుండా మొత్తం వీళ్ళు దేకవలసింది, రేపొద్దున అక్కడ టికెట్ తెంపవలసింది వీళ్ళే. మా పని అయిపోయింది, బాగుందిరా సినిమా, ఇప్పుడు జనాల్లో తీసుకెళ్ళండి, ఇంక వీళ్ళది ఉంటుంది. అండ్ వంశీ రిక్వెస్ట్ చేశాడు, కొత్త పదం కనుక్కుంది, ఏదైనా మీరే పెట్టండి. లేదా అదొద్దు, ఏదైనా కొత్తది కనుక్కుందామండి, ఎందుకంటే ఇట్స్ న్యూ బిజినెస్ మోడల్ కాబట్టి. డెవలపర్ ఏదైనా కొత్త పదం తీసుకొద్దామండి. డైరెక్టర్ గారు ఒక్క నిమిషం అడుగు. వాసు గారు సార్, 10 years బ్యాక్ హర్రర్ సినిమాలు బాగా డిమాండ్ ఉండేది. మీ ఫ్రెండ్ మారుతి గారు వచ్చి ప్రేమ కథా చిత్రంతో హర్రర్ కామెడీ చేశారు. అంటే మళ్ళీ బ్యాక్ చాలా రోజుల తర్వాత హర్రర్ సినిమా చూపిస్తున్నారు మీరు. వాట్స్ హర్రర్ కామెడీ మళ్ళీ బ్యాక్ వెళ్ళా? హర్రర్ రాంబాబు గారు, ఇది హర్రర్ అని నేనైతే అన్నాను సార్, ఎందుకంటే హర్రర్ అనేది దీనికి ఉన్న పై లేయరే. అంటే మనల్ని ఇంట్రెస్టింగ్గా ఒక 2 hours 10 minutes కూర్చోబెడతానికి. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ లాస్ట్ 20 minutes ఈజ్ ద ఫిలిం. అది అక్కడ వరకు ఏంటంటే మనం కూర్చోబెడతానికి డైరెక్టర్ ఎంచుకున్న విధానం, స్క్రీన్ ప్లే హర్రర్ సెలెక్ట్ చేసుకున్నారు, కానీ దిస్ ఈస్ నాట్ ఏ హర్రర్ ఫిలిం. లాస్ట్ 20 minutes వాట్ ఈస్ దట్ స్టోరీ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద ఫిలిం. ఐ బిలీవ్ దట్ వర్క్స్ అవుట్ మోర్ దెన్ హర్రర్ ఇన్ ద క్లైమాక్స్. ఇది మోర్ ఆఫ్ ఎ థ్రిల్లర్ రాంబాబు. మోర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇట్స్ a thrilling film. Super. With a tinge of horror. I am believing last 20 minutes. సూపర్. వంశీ గారు,
ఏంటి మీ సినిమా మీ కెరీర్ స్టార్ట్ పొలిమేరతో స్టార్ట్ అయింది. మీరు ఎప్పుడు తెస్తారు పొలిమేర మళ్ళీ? పొలిమేర 3 ఫెబ్ నుంచి అట్లా ఇట్ మైట్ గో ఆన్ టు సెట్స్ అండి. యా డైరెక్టర్ గారు, లాస్ట్ చివరికి వస్తుంది. డైరెక్టర్ గారు హాయ్. సో యాక్చువల్గా అంటే ఇందాక మనం చూసినప్పుడు ఈషా టైటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే స్టార్టింగ్ మీరు ఇంకేమైనా నేమ్స్ అనుకున్నారా లేదా? లేదు ఫ్రమ్ ది స్టార్టింగ్ ఈషా వెరీ ఫస్ట్ డే నుంచి ఇప్పుడు ఇది దాదాపుగా నేను అసలు ఈ ఫిల్మ్ కాన్సెప్ట్ అనుకున్నప్పుడే రిజిస్టర్ చేసేసాను టైటిల్ ఈషా అని. బనివాస్ గారు సార్, అంటే ఇప్పుడు December 12th అనేటప్పటికి చాలా సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. సో అంటే ఈ జోనర్ అనేది చాలా డిఫరెంట్ జోనర్, అంటే హారర్ జోనర్ అనేది. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే 12th ఒక మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే హానెస్ట్గా చాలా టఫ్ బికాస్ కాంపిటీషన్ ఉంది అండ్ వెరీ షార్ట్ టైం. ఈరోజు మొదలెట్టాము, ఇక్కడ నుంచి కరెక్ట్గా చూస్తే 9 days ఉంది. వంశీ ఆల్సో రిక్వెస్టెడ్ ఫర్ ద రెస్ట్ ఫ్రమ్ లాస్ట్ 2 months నుంచి లైన్గా చేస్తూ ఉన్నాను. కాకపోతే ఏమన్నామంటే ఇది దాటితే సీజన్ కనబట్టలేదు, తర్వాత Feb 15th వరకు కనబట్టలేదు, దాని తర్వాత ఎగ్జామ్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి. సో వాళ్ళు ప్రొడ్యూసర్స్ కూడా బికాజ్ ఇది ఆల్రెడీ కాపీ రెడీ అయిపోయి 2 months అవుతుంది. సో అక్కడ వరకు దీన్ని ఉంచడం కూడా కరెక్ట్ కాదు, అంటే ఐ మీన్ సెక్యూరిటీ పరంగా కానీ అన్నిట్లుగా. అందుకు వీఆర్ టేకింగ్ ద ఆల్ అవర్. బనివాస్ గారు వరుసగా సక్సెస్లో ఉన్నారు, హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో. అయితే బన్నీ గారు మీకు నచ్చాలంటే ఒక స్టోరీ చాలా కష్టమంట. ఎన్నో స్టోరీలు విని ఈ స్టోరీ నేను ఓకే చేస్తారంట. అయితే మీకు ఈ సినిమాలో ఏ పాయింట్ నచ్చింది ఈ స్టోరీలో? అంటే డైరెక్టర్ చెప్పిన విధానం అండి, మోర్ దాన్ స్టోరీ కన్నా కూడా డైరెక్టర్ ట్రీట్ చేసిన సినిమాను విధానము. అండ్ లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిలిం ఐఎమ్ బిలీవింగ్ ఇట్. డైరెక్టర్ గారు, అంటే ఈ హారర్ జానరా ఏ సినిమా చూసినా సరే వీళ్ళని మాంత్రికులకు సంబంధించి ఆ లుక్ అలాగే ఉంటుంది. లైక్ ఒక కన్ను పాడైపోయి ఇందులో కూడా అలాగే. లైక్ మీ ఐడియాలజీ అదా లేదా ట్రెండ్ ఫాలో అయ్యారా? ట్రెండ్ ఏం ఫాలో అవుతారు అంటే మనకు కొన్ని యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులర్గా మనకు లైఫ్లో కనిపించేవి ఉంటాయి. ఆ రెండూ ఉంటాయి అన్నమాట ఇందులో. అంటే కొన్ని రెగ్యులర్గా కనిపించే వాళ్ళని కూడా మనం దీంట్లో చెప్పాల్సి వచ్చింది. మనం ఎక్కడో ఒక దర్గాలకు వెళ్తాము, భూతాలు విడిపిస్తుంటారు, వాళ్ళని మరీ పెక్యులర్గా చెబితే అది కనెక్ట్ అవ్వకపోవచ్చు. అవి అలాంటివి జనరల్గా మనం చూసే దృష్టితో ఉన్నవి మనకు కనెక్ట్ అవ్వడానికి ఉండే విధంగా తీసాం. కొన్ని యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి మనం ఇప్పటివరకు తగలనివి, అలాంటివి అవి యూనిక్గా ఉంటాయి ఇందులో. ఆ బ్లెండ్ ఉంటుంది అనమాట ఇందులో. డైరెక్టర్ గారు, 2 కళ్ళు బాగుంటే మీరు భయపడతారా చెప్పండి? డైరెక్టర్ గారు లాస్ట్ క్వశ్చన్ ఇది వాళ్ళకి. ఓకే సార్, అంటే ఈషా అనేది ఆల్రెడీ ఒక ఫౌండేషన్ ఉంది సార్, కోయంబత్తూర్లో ఒక ఫౌండేషన్ ఉంది. అంటే అది ఒక శివుని తాలూకా పేరు అనేది మనం ఎక్కువగా గుర్తిస్తాం ఒక రక్షకుడిగా. అలాంటి టైటిల్ పెట్టుకొని ఒక హర్రర్ సబ్జెక్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అదే సార్, అదే అంటున్నాను, హర్రర్ సబ్జెక్ట్ అని నేను అంటున్నాను. సినిమా చూసిన తర్వాత చెప్పండి అంటున్నాను. అది పాజిటివ్ థింగ్కు వాడుతున్నామా, గుడ్ థింగ్కు వాడుతున్నామా, ఈవిల్ థింగ్కు వాడుతున్నామా అన్నది మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. 12వ నెల 12వ తారీఖున 12 గంటలు కాదు, పొద్దున్నుంచే షో స్టార్ట్ అవుతాయి. మీరు చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇది ఇందాక రాంబాబు గారు అడిగారు హారర్ కామెడీనా, ఇది ఎమోషనల్ హారర్ థ్రిల్లర్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలా ఎస్ సార్, అందుకనే క్లారిటీ ఇచ్చారు. ఇందాకే చెప్పాను నాగేంద్ర కుమార్ గారు, వివి కాంబినేషన్ విక్టరీ కాంబినేషన్ అని. సో థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.